This conference will now be recorded. హలో అండి, స్టార్ట్ చేద్దాం. సో మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి జస్ట్ హైలైట్ చేస్తాను. మనం లేబుల్స్ గురించి మాట్లాడతాం. దాన్ని బేసిక్గా స్వామ్ కన్స్ట్రైంట్స్ అంటారు. సెకండ్ వచ్చి అలా అంటే కంటైనర్ ప్లేస్మెంట్ అనమాట, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి లేబుల్స్ ఇచ్చుకోవచ్చు. ఆర్ నేనేమంటే సింపుల్గా లేబుల్స్ అంటాను. దీన్ని యాక్చువల్గా ఏమంటారంటే లేబుల్స్ అనే అంటారు. ఎక్కడ కుబర్నెటిస్లో అయితే లేబుల్సే అంటారు. సో ఇక్కడికి వచ్చి నోడ్ అవైలబిలిటీ ఉంటుంది. మనం కొన్నిసార్లు మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది. అటువంటిప్పుడు మనం ఓ సర్వర్ని ఒక సర్వర్లో ఏం పని చేయకుండా చేయాలన్నమాట. అటువంటిప్పుడు మనం దాన్ని మెయింటెనెన్స్లో పెట్టాలన్నమాట. సో అది ఎలా చేయాలా? ఓకే, సో థర్డ్ వచ్చి మనం స్టాక్ డిప్లాయ్మెంట్ అండి. మనం కంపోజ్ ఫైల్ ఇవన్నీ చేసాం కదా, ఇక్కడ ఏంటంటే స్టాక్ అంటాం అనమాట. సో స్టాక్ డిప్లాయ్మెంట్ చేద్దాము. ఫోర్త్ వచ్చి అయితే ఫోర్త్ పెడదాం. ఇది దాని ముందు ఏంటంటే థర్డ్ వచ్చి రిసోర్స్ లిమిట్స్ పెట్టచ్చు అనమాట, అంటే రిజర్వేషన్స్. నిన్న మీకు చెప్పాను చూసారా, మీరు సిపియూ అండ్ మెమరీ మాత్రం మీరు సెట్ చేయగలరండి. దాని రిజర్వేషన్ చూద్దాం. రిజర్వేషన్స్ అండ్ లిమిట్స్ అనమాట. ఫిఫ్త్కి వచ్చే డాకర్ లాగ్స్ ఉంటుంది, సర్వీస్ లాగ్స్ ఉంటుంది అనమాట. అంటే మనం ఒక సర్వీస్ రన్ అవుతున్నారు, లాగ్స్ ఏమన్నా చూడొచ్చా అని చెప్పి. అంటే నాట్ ఎ బిగ్ సొల్యూషన్, బట్ తెలుసుంటే మంచిది. ఫైనల్గా డాకర్ హెల్త్ చెక్స్ అండ్ సీక్రెట్స్ ఉందండి. సో మన టైం దొరికితే చెప్తాను, లేకపోతే మీకు ఒక ఆర్టికల్ ఇస్తాను, చూడొచ్చు దీన్ని, ఎందుకంటే ఇది లాస్ట్ వస్తుంది. ఎనీవే, ఫస్ట్ వచ్చి స్వామ్ కన్స్ట్రైంట్స్ మరియు లేబుల్స్ అండి. సో మీరు చూసినట్లయితే నాకు ఆల్రెడీ నేను మీకు మంది స్టార్టింగ్ లో ఉంది ఇక్కడ. సో నేనేం చేస్తానంటే మీకు ఆల్రెడీ కొన్ని కమాండ్స్ ఇక్కడ పెట్టున్నాను, మీరు చూసినట్లయితే మన దీంట్లో. సో నేనేం చేస్తానంటే నా విజువలైజర్ రన్ చేస్తాను మేనేజర్ మీద. సో అది ఉంటే మనకి బాగా అర్థమవుతుంది కాబట్టి. సో ఆల్ట్ ఎంటర్ అక్కడికి వచ్చి షిఫ్ట్ ఇన్సర్ట్ పేస్ట్ చేయడానికి రన్ చేయండి. దేర్ మైట్ బి ఏ ఛాన్స్ ఒక 15 minutes ఎక్స్టెండ్ చేసే ఛాన్స్ ఉందండి. సో ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నేను ఇది అవు చేస్తాను. రేపు క్యూబర్నెటీస్ అనమాట. క్యూబర్నెటీస్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది, బేసిక్ ఎక్స్ప్లెనేషన్. వీ డోంట్ గో ఇన్ టు డీప్, బట్ మీకు తెలియాలి ఎలా ఉంటుందని దానికోసం. సరే, సో ఇక్కడికి వస్తే 80 ఓపెన్ అయిపోయింది. మీరు గమనించినైతే డాకర్ రన్ అండి నేను యూస్ చేసింది, సర్వీస్ కాదు. సర్వీస్ యూస్ చేస్తే పోర్ట్ అన్నిట్లో ఓపెన్ అవుతుంది చూడండి. ఇక్కడ నేను డాకర్ రన్ వాడాను, ఎందుకంటే ఇక్కడ రన్ అయితే సరిపోతుంది. అది క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే నాకేంటంటే ఇక్కడ రావాలా. సో డిఎన్ఎస్ ప్రాబ్లం, మళ్ళీ క్లిక్ చేద్దాం, ఈసారి రావాలి. సో మీరు చూసినట్లయితే ప్రస్తుతం నా స్వామ్ క్లస్టర్ ఇక్కడ చూసారంటే మీకు ఎంటీగా ఉందన్నమాట. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది, మనం మీకు నిన్న మీకు గ్లోబల్ అని చూపించాను చూసారా, గ్లోబల్ అని రిప్లికేటెడ్ అని చూపించాను అనమాట. అంటే రిప్లికేటెడ్ అంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని డిప్లాయ్ చేసుకోవచ్చు. రెండోది వచ్చి గ్లోబల్ అంటే ఒక్కొక్క నోడ్లో ఒక్కొక్కటే రన్ అవ్వాలన్నమాట. ఒక్కొక్క నోడ్లో మీకు కంపల్సరీగా ఒక్కొక్కటి రన్ అవ్వాలి. అది ఎక్కువ కాదు తక్కువ కాదు, సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు సమ్ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్కి సంబంధించింది ఉంటుంది అనమాట. అవి ఏంటంటే ఓన్లీ మేనేజర్లో మాత్రమే రన్ చేయాలి, అవి మిగతా వాటిలో అవసరం లేదు, అది ఇక్కడ మాత్రమే రన్ చేయాలి. అటువంటిప్పుడు మీరు ఏం చేయాలంటే స్పెసిఫిక్గా కొన్ని లేబుల్స్ ఉంటాయండి. మీకు 2 types ఆఫ్ లేబుల్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు బిల్ట్ ఇన్ లేబుల్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మీకు డిఫాల్ట్గా వచ్చే ఉంటాయి అన్నమాట. మీకు ఎక్కడ పెట్టాను నేను, సో నోడ్ ఓకే డిఫాల్ట్ నేను ఏం చేస్తానంటే దీంట్లో పేస్ట్ చేయడం మర్చిపోయాను. ఇక్కడికి వచ్చి డాకర్ స్వామ్ ఇన్బిల్ట్ లేబుల్స్ అన్నాను అనుకోండి. సో డాకర్ లేబుల్ ఆబ్జెక్ట్స్ అంటే డిఫాల్ట్గా ఉన్నాయంటనమాట, నోడ్కి అసైన్ చేసి ఉంటాయన్నమాట యాక్చువల్గా. సో మనం ఇక్కడ చూద్దాం, ఇమేజెస్, కంటైనర్స్,
ఓకే, మనం కావాల్సినవి వచ్చిన లేబుల్స్ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అండి. డాకర్ నోడ్ అప్డేట్ అని చెప్పి ఈ హైఫన్ లేబుల్ యాడ్ ఉంది కదా, ఇదేంటంటే మనం సపరేట్ గా మనం కస్టమైజ్ గా యాడ్ చేసుకోవడం అనమాట. అవి కాకుండా మీకు ఇన్బిల్డ్ గా లేబుల్స్ వస్తాయి అనమాట. యాక్చువల్ గా ఆ లేబుల్స్ మీకు దానికోసం చూస్తున్నాను. constraint అంటే using constraint to control the placement, node dot labels. మీకు ఇలాంటి వస్తాయి అనమాట. యాక్చువల్ హైఫన్ కన్స్టెంట్ అని ఇచ్చి మీరు ఇక్కడ చూసారనుకోండి, నోడ్ డాట్ రోల్ ఇవన్నీ ఉంది చూసారా, నోడ్ డాట్ ఐడి, నోడ్ డాట్ ఓఎస్, ఇలా ఇన్బిల్ట్ గా కొన్ని ఉంటాయి అనమాట. సో దానికోసం చూస్తున్నాను నేను ఎక్కడ ఉండాలి అని చెప్పి. నాకు అన్ఫార్చునేట్ గా ఇది కనిపించట్లేదండి. సో కంట్రోల్ ఎఫ్ నోడ్ డాట్ రోల్ ఇవన్నమాట. మీరు ఇక్కడ చూసారనుకోండి, సో దీని కన్స్ట్రెయింట్స్ అంటారు యాక్చువల్గా, అంటే ఎక్కడ రన్ అవ్వాలని మీరు చేయొచ్చు అనమాట. సో మీరు ఏం చేయొచ్చు, నోడ్ రోల్ ఉంది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక మీకు ఫర్ ఎగ్జాంపుల్ పోర్టైనర్ అని ఒకటి ఉందండి. ఓకే, పోర్టైనర్ అని చెప్పి మీకు టెస్ట్ చేయాలనుకుంటే జియోఏ కావాలి. మీకు ఆల్రెడీ జియోఏ వచ్చింది ఇక్కడ మీరు చూసినట్లయితే జియో, కానీ మీరు పెద్దగా ఏం చేయలేరు అనమాట. పోర్టైనర్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో పోర్టైనర్ అనేది ఏం చేయొచ్చు అంటే మీరు రన్ చేయొచ్చు. యాక్చువల్ ఇది రన్ చేశారనుకోండి మీకు ఒక జియో లాగా వస్తుంది. సో మీకు జస్ట్ చెప్తున్నాను, మీరు కావాలంటే చూడొచ్చు అనమాట ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. మీకు టెస్టింగ్ ఏమైనా చేయాలంటే ఇదేంటంటే ఒక కంటైనర్ గా మీకు రన్ అవుతుందండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు ఇన్స్టాల్ అని వెళ్ళానంటే అదేంటంటే ఎక్కడ రన్ అవ్వాలా, ఓన్లీ నాకు మేనేజర్ మీద రన్ అవ్వాలా. మీరు చూసారనుకోండి డాకర్ రన్ అని చెప్పి ఇక్కడ మీకు మేనేజర్ మీద రన్ అవ్వాలి. అది సర్వీస్ గా కూడా రన్ చేయొచ్చు అనమాట. యాక్చువల్ గా మీరు కిందకు వస్తే ఈ విధంగా రన్ చేయొచ్చు. యాక్చువల్ డాకర్ సర్వీస్ క్రియేట్ అని చెప్పి మీరు రన్ చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు చూసారనుకోండి, వీళ్ళు ఓన్లీ ఇది నాకు మేనేజర్ మీదే రన్ చేయాలన్నమాట. అయితే ఇదేంటంటే వీళ్ళు వాల్యూమ్స్ ఇవన్నీ వాడుతున్నారండి, కొంచెం కష్టము. బట్ నేనేంటంటే మీకు ఎలా ఉంటుందో జస్ట్ ఓవర్ వ్యూ చూపించాలంటే నేనేం చేస్తానంటే ఇలా క్రియేట్ చేస్తాను, కాపీ చేసి యాక్చువల్గా డాకర్ కి వాళ్ళ ఓన్ టూల్ ఉందండి ఒకటి. డాకర్ కి దాన్ని ఏమంటారు, ఎంటర్ప్రైజ్ ఎడిషన్ మీరు కానీ తీసుకుంటే దాంట్లో యూసిపి అని ఒకటి ఉంటుంది అనమాట. యూసిపి, డాకర్ యూసిపి అని టైప్ చేశారనుకోండి, యూసిపి అని, ఇది ఓన్లీ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ తో వస్తుంది అనమాట. ఎలా ఉంటుందంటే మీకు అది ఎలా ఉంటుందో ఒక జియో ఇస్తుంది అనమాట మీకు. సో ఇలా ఉంటుంది, యూనివర్సల్ కంట్రోల్ ప్లేన్ అంటారు. యాక్చువల్గా మీకు ఈ విధంగా ఇస్తుంది అనమాట. యాక్చువల్గా సో మీరు వెళ్ళారనుకోండి, ఏమేమి వాల్యూమ్స్ ఉన్నాయి, ఎన్ని క్లస్టర్స్ ఉన్నాయి, ఇవంతా కూడా మేనేజ్మెంట్ చేయడానికి. అయితే వీళ్ళు ఏంటంటే ఓన్లీ దీన్ని దేనికి ఇస్తారు, ఓన్లీ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ లో ఇస్తారు అనమాట. యాక్చువల్గా యూసిపి ప్లేన్ యాక్చువల్. సో బట్ అలాంటిదే ఈ పోర్టైనర్ అని కూడా అనుకోండి మీరు. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా పోర్టైనర్, అదే అలాంటిదే అనుకోండి. ఇక్కడ 9000 పోర్ట్ ఓపెన్ అయింది కదా, నేను ఇది కానీ ఓపెన్ చేశాను అనుకోండి. బేసిక్గా ఇంత ఎఫెక్టివ్ గా దాని అంటే అంత ఎఫెక్టివ్ గా రాదు, బట్ ఐ విల్ ట్రై. సో అడ్మిన్ పాస్వర్డ్ అడుగుతుంది చూసారా, ఓకే. సో మీకు ఈ విధంగా వస్తుంది రిమోట్. ఓకే, సో దీని పేరు ఏమిద్దాం, యాక్చువల్గా లోకల్ ఎన్వైరన్మెంటల్ అండి, అది కాదు. సో కనెక్ట్ అన్నాను అనుకోండి, ఇది పోయి కనెక్ట్ అయ్యి నాకు ఓవరాల్ గా ఈ విధంగా ఇస్తుంది అనమాట. సో లోకల్ ఎన్వైరన్మెంట్ క్లిక్ చేశాను అనుకోండి. చేశారండి అడ్మిన్, తర్వాత ఏం పాస్వర్డ్ ఎంటర్ చేశారండి? అంటే మీకు ఏ పాస్వర్డ్ ఆ పాస్వర్డ్ ఇచ్చుకోండి, అది నన్ను అడిగింది కదా, ఏదో ఇచ్చుకోండి. చేసుకోవడానికి అడిగింది కదా, ఓకే. పాస్వర్డ్ ఎంటర్ చేయమని, ఓకే. అది పాస్వర్డ్ ఫస్ట్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట మీకు, తర్వాత అది వాడుకోవచ్చు. మీరు చూసారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నో మీరు చూసినట్లయితే నాకు చూడండి అది ఆటోమేటిక్ గా చూపిస్తుంది 5 నెట్వర్క్స్ ఉందని చూపిస్తుంది. యాక్చువల్ గా కావాలంటే ఇక్కడి నుంచి నెట్వర్క్ యాడ్ చేయొచ్చు, కానీ మీరు దీనికి అలవాటు పడద్దండి. నేను అందుకే లాస్ట్ లో చెప్తున్నాను. యాక్చువల్ గా వాల్యూమ్స్ ఇక్కడ ఉంది, ఓకే, ఏమేమి వాల్యూమ్స్ క్రియేట్ చేసాం, రన్ అవుతున్న కంటైనర్స్ ఇక్కడ కనిపిస్తుంది బేసిక్ గా, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఓకే, సో అంటే ఈవెన్ అది మీకు సర్వీస్ గా కాకపోయినా కంటైనర్స్ ఏదైనా మామూలుగా రన్ చేసినా కూడా, సో మీరేం కావచ్చు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏమైనా చేయాలన్నా కూడా చేయొచ్చు అనమాట. బట్
దీని నుంచి మీరు ఎక్కువ చేయొద్దండి, మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినవి ఎట్లా రన్ అవ్వాలంటే మీకు ఓన్లీ దేని మీద రన్ అవ్వాలా, మాస్టర్ మీద రన్ అవ్వాలన్నమాట. అటువంటప్పుడు మీరు ఏం చేయాలంటే కన్స్ట్రెయిన్స్ యాడ్ చేయొచ్చు మీకు. సో నేనేం చేస్తాను, అఫ్కోర్స్ దీన్ని కాదు ఇంకోటి ఏమైనా తీసుకుంటాను. ఏది యాడ్ చేద్దాము, ఇక్కడ ప్రస్తుతం మీకు ఇది చూసారంటే ఇక్కడ మీకు 2 కంటైనర్స్ కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ మాత్రం మీకు ఏం కనిపించట్లేదు. రిఫ్రెష్ చేద్దాము, మీరు చూస్తే ఏం కనిపించట్లేదు, ఎందుకంటే సర్వీసెస్ కాదు కాబట్టి. అవేంటంటే ఇండివిజువల్ గా నేను కంటైనర్స్ రన్ చేశాను, డాకర్ రన్ అని చేశాను, అందుకే మీకు ఇక్కడ కనిపించట్లేదు. సర్వీసెస్ క్రియేట్ చేస్తే మాత్రమే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సరే, ఇప్పుడు మన కన్స్టెంట్ రోల్ చెక్ చేయాలి కదా. నేనేం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి తీసుకుంటాను, చూడండి, ఇది కాపీ చేస్తాను. ఇదేం చెప్తుంది, డాకర్ సర్వీస్ క్రియేట్ హైఫన్ నేమ్ అని చెప్పి ఏదో పేరు ఇవ్వండి. నేను ఇక్కడ కాపీ చేస్తాను, ఇక్కడ కాపీ చేసి నేనేమంటాను, నోట్ టెస్ట్ అంటాను. నోట్ టెస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కన్స్టెంట్ నోట్ డాట్ లేబుల్ ఉందో, లేబుల్స్ ని మనం క్రియేట్ చేసి వస్తుంది అనమాట. ఓకే, అలా కాకుండా మనం ఏం చేయాలా, నోట్ డాట్ రోల్ అంటే మీకు ఇందాక చూపించాను చూసారా ఇక్కడ ఏవి ఇలాగా. సో నోట్ డాట్ రోల్ ఇచ్చారు అనుకోండి, ఇది వచ్చి డిఫాల్ట్ అనమాట, డిఫాల్ట్గా వచ్చినాయి అనమాట. అదే ఇక్కడ నోట్ డాట్ లేబుల్స్ వచ్చి మనం క్రియేట్ చేసి అది నెక్స్ట్ చేస్తాము. ఇప్పుడు నోట్ డాట్ రోల్ ఈజ్ ఈక్వల్ టు మేనేజర్ అని ఇచ్చాను అనుకోండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే నోట్ డ్రా ఇది సెలెక్ట్ చేయండి, నోట్ డాట్ రోల్ ఈజ్ ఈక్వల్ టు మేనేజర్ అని ఇచ్చి, ఓకే, ఇంకా రిప్లికాస్తో పని లేదండి. ఇంకెందుకు, మనం ఓన్లీ మేనేజర్ మీద రన్ చేయాలనుకుంటే, అంటే మీకు మల్టిపుల్ మేనేజర్స్ ఉంటే మీకు రిప్లికాస్ వాడుకోవచ్చు. మనకు ఒకటే కదా మేనేజర్, కాబట్టి ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. ఇది ఇవ్వండి, అయితే నేను పబ్లిష్ ఇవ్వలేదండి, -p 5000:80 అంటాను. ఓకే, సో ఇది కాపీ చేయండి. ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను, డాకర్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి, సో క్లియర్ ద స్క్రీన్, షిఫ్ట్ ఇన్సర్ట్ ఎంటర్. సో ఇప్పుడు ఏమవుతుంది మనకి, సారీ, ఇది కేవలం ఎక్కడ లాంచ్ అవ్వాలా, మీరు చూసారనుకోండి, చూడండి ఇక్కడ నోట్ డాట్ టెస్ట్ లోనే లాంచ్ అవుతుంది అనమాట. మేనేజర్ లోనే లాంచ్ అవుతుంది నోట్ డాట్ టెస్ట్. యాక్చువల్గా ఎక్కడ లాంచ్ కదా, ఎందుకు, రోల్ అనేది మీరు మేనేజర్ ఇచ్చారు, అందువల్ల అక్కడ మాత్రమే. ఒకవేళ ఇంకో మేనేజర్ ఉంటే రిప్లికేట్ చేయొచ్చు మీరు. యాక్చువల్గా అయిందో లేదో చూద్దాం ఫస్ట్. ఇది మీకు అయిపోయింది. నేనేమంటాను, డాకర్ సర్వీస్ స్కేల్ నోట్ టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటాను. ఓకే, అవుతుంది, ఇబ్బంది లేదు. కానీ మీరు చూసినట్లయితే కేవలం మేనేజర్ లోనే రావాలి అది. చూసారా, ఎందుకు, మనం స్పెసిఫిక్ గా చెప్పాం నోట్ రోల్ అనేది ఎక్కడ రావాలి అని చెప్పి, నోట్ రోల్ వచ్చి మేనేజర్ అని చెప్పాం. అలాగే మనం ఇంకోటి క్రియేట్ చేద్దాం ఈసారి నేనేమంటాను, సేమ్ అదే క్రియేట్ చేస్తాను. ఈసారి మనం 6000 ఇస్తాను. అయితే కన్స్ట్రెయింట్ ఇది వచ్చి మనం మేనేజర్ ఇస్తాను. మేనేజర్ ఇస్తాను, ఇలా వర్కర్ అని ఇవ్వచ్చు అండి, ఇలా వర్కర్ అని ఇవ్వచ్చు, లేదా ఇంకో మెథడ్ లో ఇవ్వచ్చు అనమాట. మేనేజర్ అనే ఇస్తాను. అయితే చూడండి, ఇలా ఇస్తాం అనమాట. ఇలా ఇచ్చారు అనుకోండి, నాట్ ఏ మేనేజర్. నాట్ ఏ మేనేజర్ అంటే ఏం మిగిలింది, ఓకే, సో వర్కర్ అని ఇస్తాను. సో మనకి ఆబ్వియస్ గా మేనేజర్ కాంది వాటి మీద చేయాలా. సో నేనేం చేస్తాను, -p దాన్ని ఏమంటాను, హైఫన్ రెప్లికాస్ 4 అంటాను. ఓకే, చూడండి, కాపీ చేస్తాను. కాపీ చేసి ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ రన్ అవుతుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి నేను ఇన్సర్ట్ ఇచ్చి ఎంటర్ కొట్టి ఇక్కడికి వచ్చాను అనుకోండి, మీరు చూసారా వర్కర్ అని చెప్పి 4 ఇట్లు మేనేజర్లో డిప్లై గా చూడండి. ఎందుకు, నాట్ ఏ మేనేజర్ అన్నాను కాబట్టి ఆబ్వియస్ గా ఏదైతే వర్కర్లో వాటిలోనే డిప్లాయ్ అవుతుంది మీరు చూసినట్లయితే. ఓకే, మీరు ఫర్దర్ గా కావాలనుకుంటే దాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. సో నేనేం చేస్తాను చూడండి, ఇక్కడికి వెళ్ళి ఓకే, మనం ఏం చేద్దాం, డాకర్ సర్వీస్ స్కేల్ వర్కర్ ఈజ్ ఈక్వల్ టు 8 అన్నాను అనుకోండి. బేసిక్ గా 8 అని నేను ఇక్కడికి వెళ్తే ఆటోమేటిక్ గా అది ఓన్లీ ఎక్కడ లాంచ్ చేయాలా, ఓన్లీ వర్కర్ లోనే లాంచ్ చేయాలి. ఓకే, సో కాబట్టి ఇలా మీరు డిఫాల్ట్ గా ఉన్న వేరియబుల్ ఉన్న లేబుల్స్ కూడా వాడుకోవచ్చు అనమాట, నోట్ డాట్ రోల్. బట్ అవి ఎక్కువ వాడవండి, ఎందుకంటే కస్టమైజేషన్ కి ఛాన్స్ కావాలన్నమాట. అంటే అర్థమైంది, నా రిక్వైర్మెంట్ అది కాదు. సరే, నాకేందంటే ఫర్ ఎగ్జాంపుల్
ఈ వర్కర్ నోడ్ 2 నోడ్ 3 వచ్చి ప్రొడక్షన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ సిస్టమ్స్ అని దీంట్లో ఉండాలా, హై పర్ఫార్మెన్స్ లేటెస్ట్ టెక్నాలజీ అంత ఉందనుకోండి. వేరాస్ నోడ్ 4 అండ్ నోడ్ 5 వచ్చి డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ అనుకోండి. కాబట్టి ఏం కావాలా, సో ప్రొడక్షన్ కంటైనర్స్ డిప్లాయ్ చేసేటప్పుడు నేను లేబుల్స్ క్రియేట్ చేసి ప్రాడ్ అని ఇస్తే ఈ రెండిట్లో డిప్లాయ్ అవ్వాలా, వేరాస్ డెవ్ అని ఇస్తే ఈ రెండిట్లో డిప్లాయ్ అవ్వాలా. అది నాకు కావాలి. అదేంటంటే యూజర్ డిఫైన్డ్ లేబుల్స్, మనం డిఫైన్ చేయాలి లేబుల్స్ ని. ఓకే, అది చేద్దాం ఇప్పుడు. బట్ ఇదేంటంటే నార్మల్ గా మీకు ఏదన్నా సమ్ టైప్ ఆఫ్ ఎప్పుడు వాడతామంటే, నేను నాకు మీకు చెప్పినట్లు పోర్టైనర్ కానీ, లేకపోతే మన విజువలైజర్ కానీ, లేకపోతే ఏదన్నా ఎక్కడైతే మేనేజర్ లో మాత్రమే రన్ అవ్వాలి అని అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా చేయొచ్చు, లేదు వర్కర్ లో అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. బట్ కస్టమ్ లేబుల్స్ కి ప్రాబ్లం అనమాట. మీరు వర్కర్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు ప్రొడక్షన్ టెస్టింగ్ అన్ని కూడా ఒకే దాంట్లో పోతాయి కదా. అలా కాదు నాకు కావాలి. నాకేం కావాలంటే నోడ్ 2 నోడ్ 3 వచ్చి మనకి ఓన్లీ ఫర్ ప్రొడక్షన్ పెట్టాలనుకుంటున్నాను, వేరాస్ నోడ్ 4 అండ్ నోడ్ 5 వచ్చి ఓన్లీ ఫర్ డెవలప్మెంట్ పెట్టాలనుకుంటున్నాను. అటువంటి టైంలో మనం ఏం చేయాలంటే దీనికి కస్టమ్ లేబుల్స్ అప్లై చేయాలి. ఆ కస్టమ్ లేబుల్స్ ఇప్పుడు అప్లై చేసి సేమ్ ఇదే డిప్లాయ్ చేస్తాం. కాకపోతే ఏం చేస్తాం, ఇక్కడ నోడ్ రోల్ ఉంది కదా, అది తీసేసి లేబుల్ అని ఇచ్చి లేబుల్తో డిప్లాయ్ చేస్తాం అనమాట. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీన్ని తీసేస్తాను. ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, డాకర్ సర్వీస్ ఆర్ఎం నోడ్ వర్కర్ అంటాను. ఓకే, నాకు బేసిక్ అన్ని క్లీన్ అయిపోవాలి యాక్చువల్. గుడ్, ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ స్టెప్ ఏంటంటే లేబుల్స్ యాడ్ చేయడం అండి. ఓకే, సో నేను లేబుల్స్ మీకు యాడ్ చేయాలంటే అది కూడా ఇక్కడ మీకు పెట్టి ఉంచాను. ఎలా యాడ్ చేయాలా, మీరు డిఫరెంట్ పెట్టి ఉంచానండి. మీరు కావాలంటే ఈ విధంగా లేబుల్ వచ్చి మేనేజ్మెంట్ దేనికి నోడ్ 1కి ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కింద ఇచ్చిన చూడండి. నేను ఏమంటున్నాను, నోడ్ 3 2 3 4 5 కదా, 1 టచ్ చేయనండి. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ నోడ్ 2 అండ్ 3 వచ్చి మనకి ఎస్ఎస్డీలు ఉన్నాయనుకోండి, ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, వేరాస్ నార్మల్ హార్డ్ డ్రైవ్స్ వచ్చి 4 5 1 అంటే తక్కువ ఇలా యాడ్ చేసుకోవచ్చు. లేదా నేను కొన్ని మల్టిపుల్ ఇచ్చాను. ఇవి చూడండి, నోడ్ అప్డేట్ హైఫన్ లేబుల్ డెవ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని నోడ్, ఇట్లా కాదండి, ఇది 2 3 డెవ్ 4 5 ప్రాడ్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి, రైట్ నో మీరు చూసారనుకోండి, ఇక్కడ పైన ఏం లేవు చూడండి, మీకేం కనిపించట్లే యాక్చువల్లీ. అవునా, జస్ట్ ఏంటంటే నోడ్ 4 వర్కరు ర్యాము 64 లైనెక్స్ అంతవరకే కదా. సో నేనేం చేస్తాను, ఫస్ట్ 2 and 3 వచ్చి డెవ్ అండి. సో కాపీ చేస్తాను, లేదంటే అన్ని ఒకేసారి కాపీ చేద్దాం. డాకర్ నోడ్ అప్డేట్ అని చెప్పి ఇలా కాపీ చేసి ఇక్కడికి వచ్చి షిఫ్ట్ ఇన్సర్ట్ అన్నాను అనుకోండి, యాడ్ అయిందా. ఇప్పుడు విజువలైజర్కి వెళ్ళామనుకోండి, మీరు చూడండి, dev is equal to true, dev is equal to true, prod is equal to true, prod is equal to true. ఓకే, మీ మల్టిపుల్ లేబుల్స్ పెట్టుకోవచ్చు మీ ఇష్టం అనమాట. ఇంకా డ్రిల్ డౌన్ చేయాలనుకోండి అది కూడా పెట్టుకొని, బట్ మీరు ఎక్కువ లేబుల్స్ పెట్టుకుంటే ఎక్కువ ప్రాబ్లం వస్తుంది అనమాట. అలా కాకుండా దీనికి కూడా ఏమన్నా లేబుల్ మేనేజర్కి యాక్చువల్గా నోడ్ లేబుల్ మేనేజర్ చాలండి, బట్ దానికి కూడా మీరు లేబుల్ అసైన్ చేయాలనుకున్నారు అనుకోండి, దానికి కూడా చేయొచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పైక్ అని నేనేమంటాను, ఇక్కడ మేనేజ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఎస్ అని వచ్చి ఏదైనా ఇచ్చా 1 అని ఇచ్చాను అనుకోండి, సో దానికి కూడా యాడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా యాడ్ అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చి మనం ఒకసారి రిఫ్రెష్ చేసామంటే బేసిక్గా ఓకే, ఇక్కడ పోయి ఏముంటుంది మనకి, నెట్వర్క్స్ వాల్యూమ్స్, ఇక్కడ లేబుల్స్ ఇవ్వలేదా, లేబుల్స్ ఇవ్వలేదండి, ఇక్కడ ఇస్తే బాగుండేది. ఓకే, సర్లేండి. సో ఇప్పుడు మనం ఏంది యాడ్ చేసేసాం, ఇప్పుడు డిప్లాయ్ చేయాలా, ఏది ఇందాక చేసినట్టు సేమ్ అది ఆ విధంగానే డిప్లాయ్ చేస్తాం అనమాట. అయితే ఇప్పుడు మీరు చూసారనుకోండి, సో నేనేమంటాను, దీనికి పేరు ఏమిస్తాను, డెవ్ టెస్ట్ అని ఇస్తాను అనమాట. సో నోడ్ డాట్ లేబుల్స్ అని ఇవ్వాలి, లేబుల్స్ డాట్ డెవ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ, ట్రూ. ఈ విధంగా ఇది డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో అలాగే సేమ్ అదే కాపీ చేసి మీకు సేమ్ ఇక్కడ వచ్చి కన్స్ట్రైంట్ డాట్ నోడ్ డాట్ లేబుల్స్ డాట్ ప్రాడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఓకే, రిప్లికాస్ వచ్చి 4 అన్నాం అనుకోండి. ఓకే, ఇది వచ్చి దీని రిప్లికాస్ ఏముంది, దీనికి కూడా హైఫన్ పి. సో నేను హైఫన్
రిప్లికాస్ వచ్చి 4 అందాం. సో మీరు చూసినట్లయితే సో 4 రిప్లికా క్రియేట్ చేస్తున్నాను కదా, ఇది వచ్చి ఓన్లీ డెవ్ టెస్ట్, లేబుల్ వచ్చి డెవ్ అని ఇచ్చానండి. డెవ్ అని ఎక్కడుంది మనకి, ఓన్లీ 2 and 3 ఉంది కాబట్టి దాంట్లో మాత్రమే మీకు డిప్లాయ్ అవ్వాలి. దీంట్లో ఈ రెండింటితో డిప్లాయ్ కాకూడదు. అవుద్దో లేదో చెక్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, కాపీ డాకర్ సర్వీస్ క్రియేట్ హైఫన్ నేమ్ కన్స్ట్రైంట్ డెవ్ ఈజ్ ఈక్వల్ టు 5000 పోటు. ఓకే, రిప్లికాస్ 4. సో ఇక్కడికి వస్తాను. ఒకటే రిప్లికాస్ తీసుకోలేదన్నట్టుంది, రిప్లికాస్ తీసుకోలేదండి. ఎనీవే నాట్ మ్యాటర్, మళ్ళీ ఎక్స్పాండ్ చేయొచ్చు మనం. ఫస్ట్ ఇక్కడ రావాలి కదా, చూద్దాం. ప్రాబ్లం ఇస్తుందండి, చూసారా, రెడీ అవుతుంది కానీ ఏదో ప్రాబ్లం ఇస్తుంది అనమాట ఓవరాల్గా. సో లేబుల్స్ పేరు కరెక్ట్ ఇచ్చామా లేదా చెక్ చేద్దాము. ఫస్ట్ డెవ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఉందా, ఎస్ వచ్చిందిలేండి, వచ్చిపోతుందండి. అంటే ప్రాబ్లం ఏదో ఉందన్నమాట. అలా వచ్చిపోతుంది అంటే మీకు బ్యాక్ ఎండ్లో చూడండి అటు వస్తుంది ఇటు వస్తుంది కానీ అది వచ్చి డిలీట్ అయిపోతుంది అనమాట. కాబట్టి అలా వచ్చిపోతుందండి, ఈ రెండిట్లో వచ్చిపోతుందండి, రీక్రియేట్ అవుతుంది పోతుంది చూడండి. అలా వచ్చిపోతుందంటే ఏదో తప్పు ఉందన్నమాట మనం చేస్తుంది. సో నేనేం చేస్తానంటే హోల్డ్ కంట్రోల్ సి అందాం. సో డాకర్ సర్వీస్ ఆర్ఎం డిలీట్ చేసి, సో ఎందుకన్నా మంచిది ఒకసారి మనం ఓకే నోడ్ డాట్ లేబుల్స్ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు హై కరెక్ట్గానే వచ్చింది. సో సర్వీస్ క్రియేట్ dev test hyphen constraint node labels dev is equal to true, dev is equal to true. Okay, replicas is equal to 4. fine, మళ్ళీ ట్రై చేద్దాం సరే. ఓకే, సో అంటే ఇక్కడ తప్పు ఏంటంటే కొన్నిసార్లు ఇది ఆడుగా బిహేవ్ చేస్తుందండి. ఏదో తప్పు చేసామని కాదు, కరెక్ట్గానే చేసాం. ఇది ఏంటంటే మీరు డాకర్ ఇది జస్ట్ ఒక డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్ లాగా కదా, ప్రొడక్షన్ లాగా కాదు. కాబట్టి కొన్నిసార్లు వియర్డ్గా బిహేవ్ చేస్తుంది, కొన్నిసార్లు స్క్రీన్ వచ్చి గజిబిజి అయిపోవడం ఇలా ఉంటుంది. సో డోంట్ వరీ. సో ఒకసారి కాలేదంటే మళ్ళీ ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా అవుతుంది. సరే, మనం ఇక్కడ నోడ్ డాట్ లేబుల్స్ డాట్ డెవ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ మ్యాటర్ అండి. అంటే లాస్ట్ టైం మీరు లాస్ట్ కమాండ్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ రిప్లికా ఇచ్చాను, కానీ అది అవసరం లేదు. రిప్లికాస్ ఎట్టిచ్చినా కూడా రావాలి యాక్చువల్ గా. పోనీ ఒకటన్నా స్టార్ట్ కావాలిగా. ఒకవేళ రిప్లికాస్ తీసుకోలేదు, ఒకటన్నా స్టార్ట్, ఒకటి కూడా రీస్టార్ట్ అవుతుంది. కాబట్టి నేను అదే చెప్తున్నా, కొన్నిసార్లు ఇదేమి పర్ఫెక్ట్ ప్రొడక్షన్ ప్లాట్ఫామ్ కాదు, ఇదేమి టెస్టింగ్ కదా, కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ రీక్రియేట్ చేసుకోండి, జస్ట్ డిలీట్ చేసి చేయండి, పని చేస్తుంది. ఎందుకంటే మీరు మెషిన్ లోపల డాకర్ వేసి డాకర్ లోపల మళ్ళీ డాకర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మల్టిపుల్ లేయర్స్ ఉందన్నమాట. బ్యాక్ ఎండ్ లో డిఫరెంట్ గా పనిచేస్తుంది వల్ల చాలా ఎర్రర్స్ వస్తాయి. ఇదే కాదు, మీకు స్క్రీన్ ఫ్రీజ్ అయిపోవడం కొన్నిసార్లు వస్తాయి అనమాట. బట్ చీప్ అండ్ బెస్ట్ గా పని అయిపోతుంది కాబట్టి యూజ్ చేసుకోవాలి. రైట్, మనం డెవ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఇచ్చాం కాబట్టి ఆబ్వియస్ గా మీరు 4 ఇక్కడ డిప్లాయ్ అయిపోయింది చూడండి. ఒకవేళ నేను అది ఎక్స్పాండ్ చేసినా కూడా, అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చి డాకర్ సర్వీస్ స్కేల్ ఇట్లా ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 6 చేశాను అనుకోండి 4 నుంచి, అది ఎక్కడ డిప్లాయ్ చేయాలా, ఓన్లీ ఎక్కడ డెవ్ ఉందో వాటి మధ్య మాత్రమే చేయాల్సి వస్తుంది. ఓకే, అదే ఇక్కడ ఉంది మూడోది, ఇది ట్రై చేద్దాం. ఈసారి మనకి ప్రాడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. ఈసారి ఏమంటాను, ఇక్కడికి వచ్చి ఇది వచ్చి జస్ట్ 2 ఇచ్చాను అనుకోండి, రిప్లికాస్ 2 అని ఇచ్చాను అనుకోండి. సో ఆబ్వియస్గా మనకి ఏంటంటే ఓన్లీ ఎక్కడైతే ప్రాడ్ ఉందో అక్కడే డిప్లాయ్ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా మీకు అంటే ఇదే కాదండి, ఇంకా ఫర్దర్ గా కావాలంటే మల్టిపుల్ లేబుల్స్ కూడా వాడుకొని మీరు చేసుకోవచ్చు. బట్ లేబుల్స్ అనేది చాలా ప్రొడక్షన్ లెవెల్లో మీరు వాడేటప్పుడు, పెద్ద పెద్ద క్లస్టర్లో యూస్ చేసేటప్పుడు ఇట్ విల్ బి రియల్ హ్యాండీ అనమాట. సో ఎక్కడ ఏం చేయాలని చెప్పి మొత్తం కూడా మీరు చేయొచ్చు. వన్ డౌట్, మీరు ఇందాక ఫస్ట్ లో రన్ చేశారు కదా, అంటే కంటైనర్ కాకుండా మామూలుగా రన్ చేశారు కదా మాస్టర్ నోట్ లోకి వచ్చి. సో అప్పుడు మనకి విజువలైజేషన్ టూల్ ఒకటి డిస్ప్లే అవ్వలేదు. అంటే కంటైనర్ గా రన్ చేయకపోవటం వల్ల అది డిస్ప్లే అవ్వలేదా విజువలైజర్ లో?
అవునండి, మీకు ఇక్కడ సర్వీస్ డిస్ప్లే అవుతుంది, సర్వీసెస్ మాత్రం. ఇది స్వామ్ క్లస్టర్ కదా, ఇదేంటి ఓకే. యాక్చువల్ గా స్వామ్ విజువలైజర్ ఇది. కాబట్టి మీరు సర్వీసెస్ గా చేస్తే ఇంకా కనిపించలేదు. పోర్టైనర్ చేశాను, కనిపిస్తుందా? అక్కడ కనిపించట్లేదు. విజువలైజర్ కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు? అది మీరు డాకర్ రన్ చేసాం, రన్ చేస్తే ఇక్కడ ఈ విజువలైజర్ లో కనిపించదా మీకు? సర్వీసెస్ మాత్రమే కనిపిస్తుంది అందువల్ల. అది పోర్టైనర్ లో కనబడుతుందా? అంటే అవి కూడా ట్రాక్ చేయాలి అనుకుంటే ఏదైతే రన్ చేస్తున్నామో. మీకు అది కూడా సర్వీస్ గా రన్ చేయాలండి. ఇది నేను చూసారండి, ఇక్కడ కనిపించట్లేదు చూడండి. నేను మీరు రిఫ్రెష్ చేస్తారు అనుకోండి, మీరు సర్వీసెస్ గా రన్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే దానికి బ్యాక్ ఎండ్ లో తెలియటలేదు యాక్చువల్ గా. సో ఇక్కడ కనిపించాలా? సరే చూద్దాం, మీరు ఎన్ని ఉన్నాయి కంటైనర్స్ చూస్తే 2 కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీరు స్వామ్ లెవెల్లో కాకుండా డైరెక్ట్ గా రన్ లాగా చేశారనమాట. స్వామ్ లాగా చేస్తే, కానీ స్వామ్ లాగా చేయలేను, ఎందుకంటే మీకు చాలా ఇవన్నీ ఈ పైపు ఇవన్నీ డేటా ఇవన్నీ చాలా పని ఉందన్నమాట. కాబట్టి మీరు కావాలంటే ట్రై చేయండి, అప్పుడు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకు కనిపించదు? పోర్టైనర్ అనేది ప్రొడక్షన్ నుంచి కొంతమంది వాడుతున్నారు, అంటే యూసీపీ అంత ఫేమస్ కాకపోయినా బట్ స్టిల్ వాడుతున్నారు అనమాట దీన్ని. సో సర్వీసెస్కి వెళ్దాము. సర్వీసెస్ లో కనిపించాలి యాక్చువల్ గా. మీరు చూసాను చూడండి, 2 సర్వీసెస్ ఉన్నాయి, ఇక్కడికి వెళ్దాం. చూసారా? ఓకేనా? ఎందుకంటే కంటైనర్స్ రన్ చేశారనుకోండి, కంటైనర్స్ కనిపిస్తుంది. అదే మీరు సర్వీసెస్ అయితే సర్వీసెస్ కిందే కదా కంటైనర్స్ ఉండేది. మీరు చూడండి కనిపిస్తుంది ఈ విధంగా ఆటోమేటిక్ గా. మీకు ఏం కావాలా? సో ఇది క్లిక్ చేశారనుకోండి, మీకు ఏంటి ఆ కంటైనర్ పరిస్థితి ఏంటి? సో చూడండి, ప్రాబ్లం వస్తుంది. ప్రాబ్లం ఎందుకు వస్తుంది? సరిగ్గా కనెక్టివిటీ లేదనమాట, ఎందుకంటే లోపల ల్యాబ్ చేస్తున్నాం కాబట్టి. బట్ స్టిల్ మీరు దీన్ని ఇంకా బాగా టెస్ట్ చేయాలంటే ఏం చేస్తారంటే, ప్లే విత్ డాకర్ కాకుండా ఒక 2 మెషిన్స్ వేసుకొని, EC2 మెషిన్స్, ఓ దాని మాస్టర్ ఓ దాన్ని చేసుకొని అక్కడ ట్రై చేయండి. ఇట్స్ అ వెరీ గుడ్ టూల్ బేసికల్లీ. ఓకే రైట్. సో ఈ విధంగా మీరు లేబుల్స్ వాడుకోవాలండి. ఓకే, నెక్స్ట్ వచ్చి మేము డిస్కస్ చేయాల్సింది వచ్చి నోడ్ అవైలబిలిటీ అనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను నోడ్ 1 నోడ్ 2 ఉంది కదా, నోడ్ 2ని మెయింటెనెన్స్ తీసుకురావాలా. సో మెయింటెనెన్స్ అంటే ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దాంట్లో ఉన్న కంటైనర్స్ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి నాకేం కావాలంటే దీంట్లో ఫర్దర్ గా ఏమి డిప్లాయ్ చేయకూడదు అనుకుంటున్నాను, అంటే కంటైనర్స్ ఏమి దీంట్లో డిప్లాయ్ కాకూడదు అనుకుంటున్నాను. సో దానికి ఏం చేయొచ్చు అంటే, మనం ఇక్కడికి వచ్చి డాకర్ నోడ్ మ్యూట్ చేసుకోండి, అప్డేట్, సారీ అప్డేట్ మర్చిపోయాను. డాకర్ నోడ్ అప్డేట్ హైఫన్ అవైలబిలిటీ అని టైప్ చేశారు అనుకోండి. సో మీరు అవైలబిలిటీ వచ్చి హైఫన్ హెల్ప్ అంటే మీకు 3 ఉంటాయండి. అదేంటంటే, ఒకటి వచ్చి యాక్టివ్, రెండోది వచ్చి పాస్, మూడు వచ్చి డ్రైన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ నోడ్ LS అని టైప్ చేశాను అనుకోండి, మీకు వచ్చి బై డిఫాల్ట్ గా అన్ని యాక్టివ్ లో ఉంటుంది అనమాట. యాక్టివ్. అయితే నేను చెప్పినట్టు నోడ్ 2 ఉంది కదా, దానికి కొంచెం మెయింటెనెన్స్ చూడండి. ఈ నోడ్ వచ్చి అప్డేట్ అంటే ఈ అవైలబిలిటీ అనేవి ఎప్పుడు వాడతామంటే ట్రబుల్ షూటింగ్ కు లేదా ఏదైనా మెయింటెనెన్స్ ఉంటేనే వాడతామండి, లేకపోతే వాడమన్నమాట. సో కాబట్టి రెగ్యులర్ గా మీరు చేయరనమాట. మామూలుగా ఎప్పుడు కూడా కంటైనర్స్ మీరు ఎలా డిస్ప్లే చేయాలా, ఎలా డిప్లాయ్ చేయాలంటే ఓన్లీ లేబుల్స్ వాడతారు. ఈ నోడ్ అవైలబిలిటీ వచ్చి ఏదైనా మెయింటెనెన్స్ ట్రబుల్ షూటింగ్ మాత్రం వాడతాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటాను, నోడ్ 2 ఉంది కదా, ఇక్కడ నోడ్ 2 వచ్చి నేను ఏదో టెస్ట్ చేయాలి యాక్చువల్గా. నోడ్ 2లో వచ్చి కంటైనర్స్ సరిగ్గా డిప్లాయ్ కావట్లేదు, నెట్వర్క్ ఇష్యూ ఉంది, ఫర్దర్ గా ఏమి డిప్లాయ్ చేయకూడదు అనుకుంటున్నా దీని మీద. సో అందుకని నేను ఏం చేయొచ్చు అంటే, డాకర్ నోడ్ అప్డేట్ హైఫన్ అవైలబిలిటీ అని చెప్పి, సో అవైలబిలిటీ వచ్చి మీరు యాక్టివ్ ఉంది, పాస్ ఇవ్వచ్చు, పాస్ అని చెప్పి నోడ్ 2 అంటానండి. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నోడ్ 2లో ఫర్దర్ గా మీరేమి డిప్లాయ్ చేయలేరు యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు రైట్ నో 3 ఉన్నాయి కదా, నేనేం చేస్తాను చూడండి, ఎక్స్పాండ్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్పాండ్ చేసి 6 ఉన్నాయి కదా, 6ని 8 చేస్తాను. ఏమవుద్దో చెక్ చేద్దాం. ఓకే, సో డాకర్ సర్వీస్ స్కేల్ మనకేముంది, dev test ఈజ్ ఈక్వల్ టు 8 చేద్దాం. 8 చేసినప్పుడు నాకేం కావాలంటే, ఇది మీరు చూస్తే ఇక్కడ పెరిగింది, ఇక్కడ వచ్చింది చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చినాయి 1 2 3 4 5, లాస్ట్ 3 ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే ఏంటంటే ఫర్దర్ గా ఆల్రెడీ ఉన్న కంటైనర్స్ ని ఎడిట్ చేయదండి, అదేమి డిలీట్ చేయడం అంతా చేయదన్నమాట. కానీ ఏం చేస్తుంది, కొత్తగా వచ్చే కంటైనర్స్ ని డిప్లాయ్ చేయదు, ఎందుకంటే నోడ్ పాస్ చేస్తున్నాం కదా, కాబట్టి అది ఫర్దర్ గా డిప్లాయ్ చేయదు. ఈ లోపల మనం ఏంది ట్రబుల్ షూట్ చేయొచ్చు అనమాట. ఓకే,
అయితే మీరు కంప్లీట్ గా మెయింటెనెన్స్ లాగాలనుకుంటున్నారు, అసలు ఈ కంటైనర్స్ కూడా రన్ అవ్వకూడదు, నేను మొత్తం ట్రబుల్ షూట్ చేయాలనుకుంటున్నాను, మొత్తం బయటికి లాగేయాలి దాన్ని, అంటే రిమూవ్ చేయడం కాదండి, డాకర్ స్వామ్ రిమూవ్ కాదు, టెంపరీగా అసలు ఏమి హోస్ట్ చేయకూడదు, ఆల్రెడీ ఉన్న కంటైనర్స్ ని రీస్టార్ట్ చేసేయాలా. ఇక్కడ VMware లో హెచ్ఏ కాన్సెప్ట్ లాగా ఈ కంటైనర్ అటు మూవ్ అవడాలు అలాంటివి ఏమి ఉండవండి డాకర్ లో. బై ద వే ఇక్కడ పోయినాయి అంటే వేరే దగ్గర రీస్టార్ట్ అవుతాయి అన్ని, ఎందుకంటే ఇమేజ్ కిందే ఉంటుంది కదా, అంత రిప్లికాసే కదా. కాబట్టి నా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు కంప్లీట్ గా బయటికి లాగేయాలి నోడ్ ని. అలా చేయాలంటే అర్థం ఏంటంటే డ్రైన్ అనమాట. ఎలా చేయొచ్చు? సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీనికి 4 తగ్గిస్తానండి. ఓ చూడండి 84, Ctrl+C అంటాను, 4 అంటాను. ఓకే, సో 4 అంటే మనకి ఏం కావాలంటే మీకు 4 వచ్చేసినాయి యాక్చువల్గా. ఓకేనా, సో డిలీట్ చేసినాయి. ఇప్పుడు నేను ఈ నోడ్ని డ్రైన్ చేస్తాను. సో దానికి ఏం చేయొచ్చు, డాకర్ నోడ్ ls అని టైప్ చేస్తే మీరు చూస్తే ఇక్కడ అవైలబిలిటీ పాజ్లో ఉంచండి. ఓకే, సరే, నోడ్ అప్డేట్ -availability, ఇక్కడ ఏమంటాను డ్రైన్ అని చెప్పి నోడ్ 2 అన్నాను అనుకోండి. నోడ్ 2 అని ఎంటర్ కొట్టి ఇక్కడికి వెళ్ళాను అనుకోండి, ఆ 2 వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి ఇక్కడ రీస్టార్ట్ కావాలి యాక్చువల్గా. వచ్చినాయా? ఆ కంటైనర్స్ డిలీట్ అయిపోయి ఆటోమేటిక్గా ఏదైతే ఉందో ఎగ్జిస్టింగ్ ఉందో అది కూడా కావాలన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, నేను కావాలని ఇది కూడా డ్రైన్ చేశాను అనుకోండి, నోట్ 3 డ్రైన్ చేశాను అనుకోండి, మీరు చూస్తే డెవ్ టెస్ట్ ఇంకోటి లేదండి. సో ట్రై చేద్దాం. నేనేమంటాను, ఇక్కడికి వచ్చి కావాలని ఏం చేస్తాను, ఓకే ఇది కూడా డ్రైన్ చేద్దాం అని చెప్పి నోట్ 3 కూడా డ్రైన్ చేశాను అనుకోండి, మొత్తం పోతుంది అనమాట. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ స్టార్ట్ కాదు. ఎందుకు, డెవ్ =ట్రూ మన కన్స్టెంట్ ఇచ్చున్నాం అక్కడ లేబుల్, కాబట్టి కాదనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, అట్లీస్ట్ రెండు చూసుకోవాలన్నమాట. సో నేనేం చేస్తాను, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి సార్ ఇక్కడ ప్యారలలిజం నిన్న డిస్కస్ చేశాం కదా, దానికి దీనికి డ్రైన్ కి డిఫరెన్స్ ఏంటండి? అంటే ప్యారలలిజం అంటే రోలింగ్ అప్డేట్ చేయడానికి, వేరే డ్రైన్ ఏంటంటే కంప్లీట్ గా కంటైనర్ అంతా, కంటైనర్ లో ఉన్న ఆ హోస్ట్ లో ఉన్న కంటైనర్స్ అన్నిటిని డ్రైన్ చేయడానికి, ఏది వర్కౌట్ చేయకుండా ఉండడానికి. డ్రైన్ అనేది ఏంటంటే ఉన్న హోస్ట్, డాకర్ హోస్ట్ ని బయటికి తీయడానికి, బయటికి మెయింటెనెన్స్ కోసం బయటికి తీయడానికి డ్రైన్. అలా చేయడం వల్ల ఏమవుతుంది మీకు, అది వచ్చి మీకు ఆ కంటైనర్స్ అన్ని వేరే ఏదో అక్కడ రీస్టార్ట్ అవుతున్నాయి. సో డ్రైన్ అనేది ఎప్పుడు వాడతాము, హోస్ట్ ని మీరు మెయింటెనెన్స్ లాగాలి బయటికి అనుకున్నప్పుడు మనం చేస్తాం అనమాట. నేను అదేందో ఇంకోటి ఏంటంటే మీరు చెప్పింది అడిగింది ప్యారలలిజం ఎందుకు, మీరు అప్డేట్ చేసేటప్పుడు. అప్డేట్ అంటే ఏంది, వర్షన్ 1 నుంచి వర్షన్ 2కి చేస్తున్నారు, అయితే ఒకేసారి అన్ని అప్డేట్ కాకూడదు, 1 by 1 కావాలి. అది ప్యారలలిజం. రెండింటికి నక్కకే నాగలోకం తేడా ఉందండి. ఒకటి మొత్తం బయటికి తీయడం, మొత్తం మీకు రీస్టార్ట్ అవుతుంది కదా. సో ఒకటి వచ్చి హార్డ్వేర్ లెవెల్లో పనిచేస్తున్నారు మీరు, రెండు సమానం కాదు కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ హోస్ట్ కి ఏదైనా సంథింగ్, లెట్స్ టేక్ సమ్ ఓఎస్ ప్యాచింగ్ ఏదో చేస్తానంటున్నారు దానికి, అప్పుడు దాంట్లో అవుటేజ్ కావాలి అంటే ఏంటంటే ఆ హోస్ట్ లో ఉన్న అన్నిటిని రిమూవ్ చేసేసి కంటైనర్ రన్ సర్వీసెస్ ని ఇంకో దానికి లోడ్ చేసుకొని దాన్ని అన్నిటిని డ్రైన్ చేసుకొని అవుటేజ్ తీసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత, అవుటేజ్ అయిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఫైన్ విత్ మీ, అట్లా చేసుకోవచ్చు. వై నాట్, ప్యాచెస్ చేసుకోవచ్చు, ఏమైనా రెగ్యులర్ సెక్యూరిటీ చెక్ చేయాలని చేయొచ్చు, లేకపోతే ఏదైనా హార్డ్వేర్ ఇష్యూస్ కొన్నిసార్లు సరిగ్గా బిహేవ్ చేయట్లేదు అంటే కంటైనర్స్ ఊరినే రీస్టార్ట్ అవుతున్నాయి, ఎందుకు ప్రాబ్లం ఏమైనా ఉందో ఆపరేటింగ్ సిస్టమ్ చెక్ చేయడానికి చేయొచ్చు, చాలా ఉన్నాయి, నెట్వర్క్ సరిగ్గా పని చేయకపోతే చేయొచ్చు. సో కంప్లీట్ గా అదంతా మెయింటెనెన్స్ కింద వస్తుంది కాబట్టి నోడ్ ని బయటికి కంప్లీట్ గా లాగేయాలంటే ఈ విధంగా చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనం యాక్టివ్ నోడ్ 2 కూడా యాక్టివ్ చేస్తాను. సో కాబట్టి నోడ్ 2 కూడా యాక్టివ్ వచ్చేస్తుంది యాక్చువల్గా. అయితే అది యాక్టివ్ వచ్చింది కదా అని ఇక్కడికి రాదండి, సో ఆటోమేటిక్గా. సో మీరు కావాలంటే ఇక్కడ యాక్టివ్ వచ్చేసింది కదా అని చెప్పి ఇవన్నీ ఆటోమేటిక్ మూవ్ అయిపోవడాలు, VMware లో DRS లాగా పనిచేయడాలు అలాంటివి ఉండవు. సో మీరు కావాలనుకుంటే పెంచుకోవాలనుకుంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను, స్కేల్ చేసి, స్కేల్ వచ్చి 8 అని యూజ్ చేసినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ మీద ఈ ప్యాచింగ్ అని ఇవి కానీ ఎలా చేస్తారు సార్ మీరు వచ్చినప్పుడు, మీరు రియల్ టైంలో ఎన్విరాన్మెంట్? ఫస్ట్ పాయింట్ నేను చెప్పేటప్పుడు రియల్ టైంలోనే చెప్తానండి, మీకే కాదు చాలా మందికి ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను చెప్తుంది రియల్ టైంలోనే, ఈ లేబుల్స్ ఇవన్నీ కూడా రియల్ టైంలో వాడతారు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రియల్ టైం కాకపోతే లేబుల్ దాకా
క్రియేట్ చేయమని, జస్ట్ ఏంటంటే ఒక కంటైనర్ క్రియేట్ చేసి ఎలా చేయాలని చెప్పి నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోయేవాడిని. సో కాబట్టి రియల్ టైం అనేది అంటే నేను చెప్పేటప్పుడు రియల్ టైమే చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇప్పుడు ఇది ఎంత డాకర్ కంటైనర్స్ రన్ చేస్తున్నా ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఇస్ అ లైనక్స్ సర్వర్. ఏం చేసినా ఎంత చేసుకున్నా అవునా కదా, ఇది లైనక్స్ సర్వర్. లైనక్స్ సర్వర్ని ఎలా ప్యాచ్ చేస్తారు, ఎలా మేనేజ్ చేస్తారు, అలాగే దీన్ని చేస్తారు. లైక్ మీరు యాన్సిబుల్ వాడి ప్యాచ్ చేసుకోవచ్చు, లేకపోతే పప్పెట్ వాడి ప్యాచ్ చేయొచ్చు, లేదా రెగ్యులర్ ఎంఅప్ డేటా లేకపోతే రన్ చేసుకోవచ్చు. రెగ్యులర్ గా ఎలా ట్రీట్ చేస్తారో ఒక నార్మల్ లైనక్స్ సర్వర్ని అలాగే చేయొచ్చు అనమాట. సో నేను ఏం చేస్తాను, సో బయటికి దీన్ని ఏమంటాను పాస్ చేసేసి, కానీ ప్యాచింగ్ చేస్తే రీబూట్ అవసరం అయింది అనుకోండి, విండోస్ అయితే అవసరం కావాలి, బట్ లైనక్స్ అవసరం లేదు, బట్ రీబూట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాను, డ్రైన్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. అది డ్రైన్ అయిందని డాకర్ లెవెల్లో డ్రైన్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ కి సంబంధం లేదనమాట. సో ప్యాచింగ్ చేస్తాను, మళ్ళీ రీబూట్ చేస్తాను, మళ్ళీ యాక్టివ్ చేస్తాను, అయిపోయింది, డన్. సో మనకి షెడ్యూల్ విండో ఇస్తాడు కదండి, అంటే మనకి సర్వర్స్ ఈ టైం నుంచి ఈ టైమ్స్ కి మీ సర్వర్స్ చేస్తాము, ఏదైతే కంటైనర్స్ ఉన్నాయో మీరు టేక్ కేర్ చేయండి అని అంటాడు. సో మిడ్ నైట్ చేస్తున్నాడు అనుకోండి, ఆ టైంలో చేసుకుని డ్రైన్ చేసుకునే బదులు మనం ఒక షెడ్యూలర్ కింద రన్ చేయొచ్చా? అంటే ఇంకొక మేనేజర్ నోట్ కాడి నుంచి కానీ, లేకపోతే సమ్ అదర్ వర్షన్ లో నుంచి కాడి నుంచి దీన్ని డ్రైన్ చేసుకోవచ్చా? డ్రైన్ అసలు అవసరం ఏంటండి? ఎనీవే అంటే మీ ప్రాబ్లం ఏంది ఇక్కడ యాక్చువల్ గా డ్రైన్ చేయడానికి? ఎందుకంటే మీరు మేనేజర్ లో టైప్ చేసి డ్రైన్ అయిపోతుంది. సో మీరు మేనేజర్ లో కమాండ్ టైప్ చేస్తారు. సో ప్రాబ్లం ఏంది నాకు అర్థం కాలేదు. ఓకే, నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 నోట్స్ ఉన్నాయి కదండి, నోట్ 3 నోట్ 4 వచ్చేసి నా వర్కర్ నోట్స్, ఇవి ఒక డేటా సెంటర్ లో ఉన్నాయి. సో దీన్ని వాళ్ళు ప్యాచింగ్ విండో ఇచ్చారన్నమాట 11 to 12 మిడ్ నైట్ కి. 11 to 12 మిడ్ నైట్ కి ప్యాచింగ్ చేస్తాం, 1 అవర్ ఆఫ్లైన్ లో ఉంటాయని. సో 11 to 12 మిడ్ నైట్ ఆఫ్లైన్ లో వెళ్ళిపోతాయని మనకు తెలుసు కాబట్టి, నోట్ 3 నుంచి కానీ, నోట్ 5 నుంచి కానీ, నోట్ 1 కాడి నుంచి కానీ డ్రైన్ అంటే ఒక షెడ్యూలర్ కింద రన్ చేసి దీన్ని డ్రైన్ చేసుకోవచ్చా? అంటే నేను 11 o'clock లేగిసి దాన్ని డ్రైన్ చేసుకొని మళ్ళీ వాళ్ళు ప్యాచింగ్ ఇచ్చి అలా కాకుండా, నేను ఏదైనా క్రాన్ జాబ్ లాగా లైక్ సంథింగ్ లైక్ అలా రన్ చేసి టెక్నికల్ గా చేసుకోవచ్చు అండి. ఆల్ ఆఫ్ సడన్ గంట ముందు ఈరోజు ప్యాచింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పారు అనుకోండి, మళ్ళీ మాన్యువల్ లేసి మనం ఆ క్రాన్ క్యాన్సిల్ చేయాలి, అది అవసరమా మనకి? ఓకే, అంటే రియల్ టైమ్ లో ఎలా చూస్తారండి? అంటే మామూలుగా అదే చెప్పేది, రియల్ టైమ్ లో ఇలా షెడ్యూలర్లు బెటర్ అట్లా వెళ్ళడానికి. ఎందుకంటే బొచ్చేడు నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్ లో బొచ్చేడు చూసాను లాస్ట్ గంట ముందు ప్యాచింగ్ ఆపేయండి అని చెప్పడం. ఎందుకంటే ఏదో ప్రాబ్లం వస్తుంది, మనకి అప్లికేషన్ ఒప్పుకోలేదు, అప్రూవల్ రాలేదు, ఏదో పెట్టి ఆపేస్తారు అనమాట. సో అటువంటిప్పుడు మళ్ళీ మీరు క్రాన్ పెట్టారు అనుకోండి, ఆటోమేటిక్ అవి డ్రైన్ అయిపోతుంటాయి. అలా చేయరు బేసిక్ గా. సో మీకు కావాలనుకుంటే షెడ్యూలర్ పెడతారు. ఎప్పుడు పెడతారు? ఆటోమేటిక్ గా ప్యాచ్ అప్డేట్స్ చేయడానికి పెట్టుకోవచ్చు, అది తప్పు లేదు. అంతేగాని కంటైనర్స్ ని డ్రైన్ చేయడానికి హోస్ట్ ని డ్రైన్ చేయడానికి అలా షెడ్యూలర్ పెట్టరు అనమాట. పెట్టుకోవచ్చు, కాదు ఏంటంటే మీరు మోర్ క్వాలిఫైడ్ స్క్రిప్ట్స్ రాయాలి, పెద్ద ఎన్వైరన్మెంట్ ఉండాలా, ఓన్లీ సెట్ ఆఫ్ సర్వర్స్, టెక్నికల్ గా మీరు చెప్పింది చేయొచ్చు, కానీ డిపెండ్స్ ఆన్ టు ద కంపెనీ టు కంపెనీ, చేయొద్దా వద్దా అని చెప్పి. మీకు అట్లా కాదు, నాకు 100 నోడ్లు ఉన్నాయి, దాంట్లో ఒక 5 స్వామ్ మేనేజర్లు, 95 వచ్చి సర్వర్స్ ఉన్నాయి, ఈ సర్వర్స్ లో ఒక 30 వచ్చి డెవలప్మెంట్ ఉన్నాయి, ఆ 30లో వచ్చి పలానా మెషిన్స్ వచ్చి నేను ఈ రోజు రాత్రి 12 గంటలకు మేము పెట్టాలి అనుకున్నప్పుడు మీరు ముందే స్క్రిప్ట్, ఎందుకంటే మాన్యువల్ గా చేయడం కష్టం అనిపిస్తే ముందే స్క్రిప్ట్ రాసి పెట్టుకుంటారు. 11 to 12 అనుకోండి, 10:30కి 10:15 స్క్రిప్ట్ రాసి పెడతారు, అది క్రాన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆటోమేటిక్ గా 10 సర్వర్లు ఏమున్నాయో డ్రైన్ అయిపోతాయి. సో మీకు రెడీగా ఉంటాయి, మీ పోయి ఇంకా ఆటోమేషన్ చేసి దాన్ని అప్డేట్ చేయొచ్చు, అంతా చేయొచ్చు, అప్పుడు క్రాన్ పెట్టేసి అంతా చేయొచ్చు. కానీ అది అట్లా చేయము అని చెప్తాం, ఎందుకంటే ప్రొడక్షన్ సిస్టమ్స్ కదా, సో జాగ్రత్త చేస్తాం. ఇది ఇంకొక లాస్ట్ క్వశ్చన్ సార్, సారీ, ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్యాచింగ్ వెళ్ళిపోయినాయండి, నోట్ 3 ప్యాచింగ్ వెళ్ళిపోయింది, షట్ డౌన్ అయిపోయినాయి, ప్యాచ్ అయిపోయినాయి, మళ్ళీ ప్యాచ్ అయిపోయి మళ్ళీ రోల్ బ్యాక్ వచ్చినాయి. సో అప్పుడు ఈ స్వామ్ మోడ్ లోకి వచ్చేస్తాయా, ఆటోమేటిక్ గా యాడ్ అవుతాయా? అంటే ఇది ప్యాచ్ అయ్యి మళ్ళీ వచ్చినప్పుడు ఈ హోస్ట్ ప్యాచ్ అయిపోయి మళ్ళీ దీనికి యాడ్ అయిపోతాయి అంటున్నారా? లేదు కదా, మీరు డ్రైన్ చేస్తున్నారు కదా, యాక్టివ్ చేయాలి కదా. నేను డ్రైన్ ఏం చేయలేదు, అంటే యాక్చువల్ గా ఎలా అయితే ఉన్నాయో వాళ్ళు సడన్ గా చెప్పేసేసి సమ్ ప్రాబ్లం ఉంది సర్వర్ ని, మేము సమ్ నోట్స్ ఏదో ప్రాబ్లం ఉంది, నేను సర్వర్ ని రీబూట్ చేయాల్సిందే, సర్వర్ రెస్పాండ్ అవ్వట్లేదు అని అన్నారు. రీబూట్ చేశారు అనుకోండి, నోట్ 3లో ఉన్న నా కంటైనర్స్ మళ్ళీ సర్వర్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా స్వామ్ ఓవర్లే నెట్వర్క్ యాడ్ అవుతాయా లేదా?
ఆడైపోతాయండి. దాని ఏముంది, రీబూటే కదా, రీబూట్ అయిపోయినాక సర్వర్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. మీరు డ్రైన్ లో పెట్టుంటే మళ్ళీ మీరు అవైలబుల్ చేయాలన్నమాట, అందుకని. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, సో అదండి. సో నెక్స్ట్ వచ్చి మనం నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం చేయాలంటే రిజర్వేషన్స్ అండ్ లిమిట్స్ అండి. యాక్చువల్గా అంటే మనం ఏంటంటే రిజర్వేషన్స్ కి లిమిట్స్ కి వ్యత్యాసం ఏంటంటే, రిజర్వేషన్ అంటే ఏంటంటే మీకు ఇంత ర్యామ్ రిజర్వ్ చేస్తున్నామని, లిమిట్ అంటే ఇంతకంటే ఎక్కువ పోకూడదు అని చెప్పి. దీంట్లో లిమిట్స్ అనేది డేంజర్ అండి. ఎందుకంటే లిమిట్ మీరు ఇంతకంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అంటే మీకు అవసరం దానికంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, మీకు ఆ కంటైనర్ టెర్మినేట్ అయిపోతుంది అనమాట. సో ఎలా చేయొచ్చు అంటే మీకు మీకు కిందకు వచ్చారు అనుకోండి, ఆల్రెడీ పెట్టినాను చూసారా, రిజర్వేషన్ ఎలా ఉంటుంది మీకు ఇలా ఇవ్వచ్చు అనమాట. సో మీకు ఇక్కడ చూసారా, డాకర్ సర్వీస్ క్రియేట్ రిజర్వ్ మెమరీ 800M అని చెప్పి ఇలా ఇచ్చుకోవచ్చు. బేసిక్గా ఇలా ఇచ్చి మీరు రన్ చేశారంటే మీకు రన్ అయిపోతుంది. సో లెట్ మీ డాకర్ సర్వీస్ RM ఓకే, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇది రన్ చేసాం అనుకోండి, మీరు ఇవ్వాలనుకుంటున్నారు ఈ విధంగా రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే రిజర్వేషన్ ఈ విధంగా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి ఏమవుతుందంటే ఒక్కొక్క కంటైనర్ కి మీకు ఏంటంటే 800M అవుతుంది. సో నేను ఏం చేస్తాను, Ctrl+C ఇక్కడికి వెళ్ళి ఇన్సర్ట్ అని చేసాను అనుకోండి, మీకు క్రియేట్ అవుతుంది. సో మరి నాకు ఎలా తెలుసు ఎంత రిజర్వ్ అయింది నాకు మెమరీ, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఎలా చేయొచ్చు అంటే ఇన్స్పెక్ట్ చేయొచ్చు అనమాట సర్వీస్ పరిస్థితి ఏంటి అని. సో ఇక్కడ వచ్చినాయా, 3 వచ్చి ఉండాలి. సో మీరు చూసారంటే 3 వచ్చినాయి. సో నేనే కన్స్టెంట్ అప్లై చేయలేదు కాబట్టి ఈవెన్ మేనేజర్లో కూడా క్రియేట్ అయిపోయిందండి. ఎనీవే, సో ఇక్కడికి వచ్చి నేను ఏమంటాను, డాకర్ సర్వీస్ ఇన్స్పెక్ట్ అని చెప్పి దీన్ని మనకి ఇది ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీరు పైకి వెళ్ళారంటే మీకు రిజర్వేషన్ కనిపించాలి. యాక్చువల్గా రీస్టార్ట్ పాలసీ ఇక్కడ చూడండి, రిజర్వేషన్స్ మీకు కనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ ఎంత ఇచ్చారు ఏంటి సంగతి అని చెప్పి. అయితే మీరు ఇక్కడ చూసారు అనుకోండి, ఎలా అప్లై అవుద్ది అంటే, నేను 0.25 అంటే బేసిక్గా, సో 1 అని ఇచ్చారంటే ఒక CPU మీకు ఎన్ని కోర్స్ అన్న ఉండండి, 1 CPU దీనికి అసైన్ అయిపోతుంది. 0.25 ఇచ్చాను అనుకోండి, అట్టి పరిస్థితుల్లో మీకు వచ్చేస్తుంది అనమాట. కానీ ఇది ఎప్పుడు వాడతాం, ప్రతి ఒక్క దానికి దీనికి వాడకూడదండి. ప్రతి ఒక్క దానికి దీనికి వాడారంటే, సారీ ఇక్కడ 1 CPU 1 అని ఇచ్చారు దానికి అసైన్ అయిపోతుంది. అంటే 1 CPU ఉన్న దాంట్లో 1 CPU దీనికి వచ్చేస్తుంది, అంత పవర్. ఎప్పుడు వాడాలంటే ఏదైతే కంపల్సరీగా రిజర్వేషన్ ఉండాలా, ఎస్పెషల్లీ డేటాబేస్ కంటైనర్స్ కోసం, MySQL, PostgreSQL మీరు రన్ అవుతుంది అలాంటి వాటి కోసం మాత్రమే రిజర్వేషన్స్ వాడాలి. సో అనవసరంగా మీరు రిజర్వేషన్స్ వాడారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంజినిక్స్ మేబీ 100 MB అవసరం, లేదా 0.10 అవసరం CPU, కానీ మీరు ఒకటి ఇచ్చేసారు, అన్నెసరిగా రిజర్వ్ చేసి పెట్టేస్తున్నారు, తలకాయ నొప్పి అనమాట. అలా చేయకూడదు. ఏదైతే కంపల్సరీగా మీకు రన్ ఎట్టి పరిస్థితుల్లో మీకు పర్ఫార్మెన్స్ బాటిల్ నెక్ రాకూడదు అనుకుంటున్నారో, ఎస్పెషల్గా డేటాబేసెస్ ఆర్ అప్లికేషన్ సర్వర్స్, వాటి కోసమే ఈ రిజర్వేషన్ వాడాలి. ఓకే, నెక్స్ట్ లిమిట్స్ వచ్చి మీరు దేనికి వాడాలంటే, కంటైనర్ ఫెయిల్ అయిపోయినా పర్లేదు, కొత్తది క్రియేట్ అవ్వాలి, అలాంటప్పుడు మాత్రమే లిమిట్ వాడాలండి. ఎందుకో తెలుసా, లిమిట్ కానీ క్రాస్ బ్రీచ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే కంటైనర్ డిలీట్ అయిపోయి రీక్రియేట్ అవుతుంది. సో కాబట్టి అంటే మన ఉద్దేశం ఏంటంటే, ఎంజినిక్స్ సర్వర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఎంజినిక్స్ ఆర్ సమ్ అపాచీ వెబ్ సర్వర్ ఉంది. కొన్నిసార్లు ఏముంది, మెమరీ లీక్ అయింది అనుకోండి, మెమరీ లీక్ అని అంటే ఓల్డ్ పేజెస్ రిమూవ్ కావన్నమాట. అటువంటిప్పుడు మెమరీ ఎక్కువ వస్తుంది అనమాట. అటువంటిప్పుడు మీకు ఏం కావాలా, రీస్టార్ట్ చేయాలన్నమాట. సో అటువంటిప్పుడు ఇప్పుడు వెబ్ సర్వర్ కి టూ మచ్ ఆఫ్ మెమరీ అవసరం లేదు కదండి, కానీ కొన్నిసార్లు మెమరీ ఈట్ చేస్తుంది అనమాట. అటువంటి టైంలో మీరు వెబ్ సర్వర్స్ మనం ఇది పెడతాం అనమాట, లిమిట్ పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది 100 MB 200 MB కంటే ఎక్కువ వాడుకోకూడదు ఈ సర్వీస్. అప్పుడు ఏమవుతుంది, పొరపాటు ఏదైనా ప్రాబ్లం ఇంటర్నల్ గా వచ్చి స్టార్ట్ అయిపోయినా కూడా, అది వచ్చినా కూడా వెంటనే లిమిట్ ఉంది కాబట్టి టెర్మినేట్ అయిపోతుంది, కొత్తది డిప్లాయ్ అవుతుంది. ఎందుకు, మనం రిప్లికాస్ ఇచ్చి ఉంటాం కదా, రిప్లికాస్ 3 ఇచ్చాం కాబట్టి డెఫినెట్ గా అది 3 మెయింటైన్ చేయాలి. కాబట్టి ఒకదాని ఇది ఎప్పుడైతే లిమిట్ రీచ్ అయిందో టెర్మినేట్ చేస్తుంది, ఇంకోటి స్టార్ట్ చేస్తుంది. దానివల్ల ఏమది ఫ్రెష్ గా వస్తుంది కాబట్టి మీకు మెమరీ ఇష్యూ ఉండదు అనమాట. ఒకవేళ దాంట్లో కూడా ఇష్యూ ఉందంటే, ప్రాబ్లం ఏంటంటే డాకర్ తో కాదు, మీ ఇమేజ్ తో ప్రాబ్లం ఉందన్నమాట లోపల, అది చెక్ చేసుకోవాలి. సో ఇది కూడా చెక్ చేద్దాము. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టెస్ట్ చేయాలంటే నా ప్లాన్ ఏంటంటే, మీకు డాకర్ హబ్లో నిన్న ఒకటి నేను అప్లోడ్ చేశానండి, hub.docker.comకి వెళ్తాను, ఒక ఇమేజ్ అప్లోడ్ చేసే స్ట్రెస్ అని. మీరు AWS ట్రైనింగ్ అటెండ్ అయ్యి ఉంటే దాంట్లో నేను ఆటో స్కేలింగ్ చెప్పేటప్పుడు స్ట్రెస్ టూల్ వాడాను అనమాట. యాక్చువల్గా ఆ స్ట్రెస్ టూల్ వాడి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఇది ఉంది చూసారా, ఇదనమాట. సో ఇదేం చేస్తుందంటే, ఇది స్ట్రెస్ టూల్ బై డిఫాల్ట్ గా మీరు రన్ చేసినప్పుడు 256 MBతో రన్ అవుతుంది అనమాట. ఓకే, సో నేనేమంటానంటే, ఇక్కడ ఒక సర్వీస్ క్రియేట్ చేద్దాం. ఇది సర్వీస్ దేనికి,
ఇక్కడికి వచ్చి నేను ఏమి ఇస్తానంటే లిమిట్ టెస్ట్ అంటాను. అయితే ఇక్కడ వచ్చి నేను స్ట్రెస్ అని ఇస్తాను. స్ట్రెస్ అని ఇచ్చి వర్షన్ ఏంటండి, వర్షన్ స్ట్రెస్ ట్యాగ్స్ 256M అనమాట. ఓకే గుడ్. అంటే ట్యాగ్ వచ్చి 256MB ఇచ్చాను. ట్యాగ్ పేరు ఇది యాక్చువల్. అంటే ఏంటంటే ఇది స్టార్ట్ అయినప్పుడు 256MB పుష్ చేస్తుంది అనమాట. ఓకే, కానీ నేను లిమిట్ మెమరీ 100 ఇచ్చాను. చూడండి, నేను కావాలని మెమరీ వచ్చి లిమిట్ 100 ఇచ్చాను. ఓకే, సరే ఓ పని చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం అంటే మనం రెగ్యులర్ది రన్ చేద్దాం. మీరు చూసినట్లయితే రెగ్యులర్ది రన్ చేస్తాను. ఓకే, సో లిమిట్ 100GB ఇచ్చాను. ఇక్కడ ఏం చేస్తానంటే నేను స్ట్రెస్ ఇవ్వట్లేదండి. అంటే ఏంటంటే లిమిట్ 100 లిమిట్ ఉంటుంది అనమాట. ఓకే, మీరు రన్ చేసేటప్పుడు నేను సింపుల్ ఇట్లా రన్ చేసి చూపించొచ్చండి. ఇక్కడ వచ్చి షిఫ్ట్ ఇన్సర్ట్ అని చెప్పి రన్ చేశాను అనుకోండి, మీకు రన్ అవుతుంది. కానీ నేను మీకు ఏం చెప్పాను, లిమిట్ కానీ క్రాస్ అయితే ఇది షట్ డౌన్ అయిపోతుంది అని మీకు చెప్పాను యాక్చువల్గా. అవునా? సో కానీ ఆ స్ట్రెస్ నేను లోపల పెట్టాలంటే ఇబ్బంది కదా. మీరు చూస్తే డిప్లాయ్ అయిపోయి ఉంటుంది అనమాట. మీరు చూసారని చూడండి, లిమిట్ టెస్ట్ అని చెప్పి. అలా నాకు సింపుల్గా అంటే బట్ మీకు ప్రూవ్ చేయాలి కదా, ఆటోమేటిక్గా అసలు అది టెర్మినేట్ అయిపోతుందని ప్రూవ్ చేయాలి కదా. అలా చేయాలంటే ఏంటంటే ఇలా కాదనమాట. నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి లిమిట్ టెస్ట్ -2 అని ఇచ్చి -2 అని ఇస్తాను. -2 అని ఇది రన్ చేస్తాను. ఏమోదో చూద్దాం. ఇక్కడ ఏం చేస్తాను, లిమిట్ వచ్చి 100MB ఇచ్చానండి. దీని అంటే మెమరీ వచ్చి 100MB ఉండాలా, 3 రెప్లికాస్ ఉండాలా. అయితే స్ట్రెస్ 256M రన్ చేసినప్పుడు ఈ కంటైనర్ స్టార్ట్ అయిందనుకోండి, స్ట్రెస్ బై డిఫాల్ట్ గా 256MB తీసుకుంటుంది అనమాట. ఓకేనా? అది తీసుకుంది అనుకోండి, ఇది 100MB దాటిపోయింది కదా, కాబట్టి ఏంటంటే కంటైనర్ లాంచ్ కూడా కాదు. ట్రై చేద్దాం, అవుద్దా లేదా చెక్ చేయాలి కదా. సో నేను వచ్చి ఇక్కడికి వస్తాను. ఇక్కడికి వచ్చి షిఫ్ట్ ఇన్సర్ట్ అని ఎంటర్ కొట్టాను అనుకోండి, ఇది ఏమంటుంది, ఓ పోర్ట్ ఆల్రెడీ వాడామా. ఓకే, సో పోర్ట్ వచ్చి 4000 వాడదాం. అది కూడా వాడుతుందా? సరే 2000 వాడదాం. ఓకే, సో విజువలైజర్కి వెళ్దాం. లిమిట్ టెస్ట్ 2 కదా మీకు. సరే పోతున్నాయి చూడండి, అది మీకు టెర్మినేట్ అయిపోతున్నాయి చూడండి. లిమిట్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి అనమాట. ఎందుకు, అది 100MB కంటే ఎక్కువ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి. లిమిట్ టెస్ట్ మళ్ళీ పోతుంది. ఏమవుతుంది, అది పూర్తిగా రాదు ఇంకా మీకు, అది వస్తూనే ఉంటుంది. ఎందుకు, 100MB దాటిపోయింది, లిమిట్ దాటిపోయింది, నేను షట్ డౌన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఈ స్వామి విజువలైజర్కి వస్తే ఆటోమేటిక్గా ఇంకా స్టార్ట్ అవుతూ కనిపించాలి. మళ్ళీ లిమిట్ టెస్ట్ మళ్ళీ పోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ మొత్తం గ్రీన్కి వస్తుంది. గ్రీన్కి వచ్చి టక్కాన్ని మళ్ళీ పోతాయి. గ్రీన్కి వచ్చి ఎందుకు పోతాయి, గ్రీన్కి వచ్చింది మళ్ళీ పోయింది చూడండి. ఎందుకు, క్రాస్ అయిపోయింది, వెంటనే పోయింది అనమాట. సో కాబట్టి ఇదేం ప్రూవ్ చేస్తుంది, మీకు ఒకసారి లిమిట్ క్రాస్ అయిందంటే ఆటోమేటిక్గా పోతుంది అని అర్థం అనమాట. ఓకేనా? సో లిమిట్లు జాగ్రత్తగా ఇవ్వాలి. దేనికి ఇవ్వాలా, వెబ్ సర్వర్స్ అలాంటి వాటికి ఇవ్వాలా. ఎందుకు ఇవ్వాలా, పోయినా నష్టం లేదు కాబట్టి. కానీ డేటాబేస్లో వాటికి రిజర్వేషన్ ఇవ్వాలి, లిమిట్స్ ఇవ్వద్దు. లిమిట్స్ ఇచ్చారంటే డేటాబేస్ డౌన్ అవుతుంది. పొరపాటున ఏమైనా వస్తే రిజర్వేషన్ అయితే పర్లేదు అనమాట. ఓకేనా? ఇదండి రిజర్వేషన్స్ కి లిమిట్స్. క్వశ్చన్ అండి, యాక్చువల్గా ఇది మనం లిమిటేషన్స్ ఉన్నాయి కదా, రిజర్వేషన్స్. సో మీరు చెప్పినట్టు డేటాబేస్ అంటే పాపులర్ గా మనం ఏదైతే యూజ్ చేస్తామో వాటికి ఒక్కదానికే ఇచ్చుకోవటం బెటర్ అంటారా? అపో ఇస్తే వాటికే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే బై డిఫాల్ట్ గా మనం ఇది పోర్ట్రైన్ లో కానీ విజువలైజర్ లో కానీ చూడొచ్చా? అంటే ఇది ఇన్ని మెమరీ తీసుకుంటుంది, అంటే ఇంత అలొకేట్ చేసాము, ఇంత యూజ్ అయింది, ఇంత కన్జ్యూమ్ చేస్తుందని డెఫినెట్గా చూసుకోవచ్చండి. కానీ ఇది ఏమవుతుంది, ఇది సొల్యూషన్ ఆర్కిటెక్ట్ పని యాక్చువల్గా. ఎంత కావాలని అతను అప్లికేషన్ వాళ్ళ టీంతో మాట్లాడతారో, ఎంత యూటిలైజేషను, టెస్టింగ్ జరుగుతుంది, టెస్టింగ్ జరిగి ఆ తర్వాత ప్రొడక్షన్కి వచ్చే ముందు ఎంత అవుతుంది వాళ్ళకి తెలుస్తుంది బేసిక్గా. సో నాకేదో అనిపించింది, చీటీలు వేసుకొని ఈరోజు 300 ఇద్దాం అట్లా అనుకోమన్నమాట. సో కాబట్టి ఒక ప్రాపర్ టెస్టింగ్ జరుగుతుంది. సో ప్రొడక్షన్కి వచ్చేటప్పుడు ఆబ్వియస్గా ఎంత యూజ్ చేయాలా, లిమిట్ అనేది డెఫినెట్గా మనం డేటాబేస్కి వాడం. చాలా తక్కువ వాడుకోవచ్చు, కానీ మీకు కన్ఫామ్గా ఇన్ఫర్మేషన్ ఉంది ఇంతకంటే రీచ్ కాదు అంటే అప్పుడు వాడుకోండి. లిమిట్ అనేది ఎప్పుడు కూడా దేనికి ఖచ్చితంగా క్రాస్ కాకూడదు. ఇది క్రాస్ అయిందంటే మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే లిమిట్ ఇవ్వలేదు అనుకోండి, ఏదన్నా అపాచీ సర్వర్కి పొరపాటున అది ఏమన్నా ఎక్కువ మెమరీకి వచ్చి కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ అయింది అనుకోండి, హోస్ట్ మొత్తం తినేస్తుందిగా. సో
అందుకని ఆ ప్రాబ్లం రాకుండా లిమిట్ ఇస్తాం. వేరే డేటాబేసెస్ ఏంటంటే ది బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతాం కాబట్టి వాళ్ళు కూడా మనకి వీళ్ళు కూడా ఇస్తారు కాబట్టి డేటాబేస్ టీమ్స్ కూడా చెప్తారు ఎట్లా అండి, దానికి రిజర్వేషన్ వాడుకుంటాం. సో ఎప్పుడు రిజర్వేషన్ వాడాలా, ఎప్పుడు లిమిట్ వాడాలా నేను ఆల్రెడీ చెప్పాను. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ టు కంపెనీ. నేను వర్క్ చేసింది వచ్చి లిమిట్స్ అనేది ఎప్పుడు కూడా నాన్ డేటాబేస్ కంటైనర్స్ కి మాత్రమే వాడతాము. డేటాబేస్ కంటైనర్స్ కి ఎప్పుడు కూడా రిజర్వేషన్స్ వాడతాము. ఓకే, ఇది గ్రాఫికల్ గా చూడొచ్చా విజువలైజర్ లో కానీ పవర్ ట్రైన్ లో కానీ? అంటే ఎంత యూజ్ చేస్తుంది, మనకి స్పైక్స్ వస్తా ఉంటాయి ఇక్కడ కదా. రావాలి కదండి, మీకు ఇక్కడ చూస్తే మీకు సర్వీసెస్ లో కనిపిస్తుంది యాక్చువల్ గా ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ టెస్ట్ పోతుంది, వస్తుంది చూడండి, ఫెయిల్డ్ అని వస్తుంది బేసిక్ గా. సో ఎందుకు ఫెయిల్ అవుతుంది? సో వెళ్తే ఇదేమంటుంది, ఎగ్జిట్ 0తో పోతుంది. ఎందుకు పోతుంది ఇక్కడ? లాక్స్ చూస్తుంటే టచింగ్ బైట్స్ చూడండి, అలాకేటింగ్ ఇది ఈ విధంగా వస్తుంది మనకి. సో ఇదేమవుతుంది, ఫోర్క్డ్, ఓకే, కిల్లింగ్, నో సచ్ ప్రాసెస్ ఫెయిల్డ్. సో మీకు ఏంటంటే మీకు ఇదేం ట్రై చేస్తుంది, టచింగ్ ద బైట్స్ ఇన్ 40, అంటే మీకు మెమరీకి వచ్చేస్తుంది, అలాకేటింగ్ వచ్చేస్తుంది చూడండి. అలాకేటింగ్ పైకి వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోయేటప్పటికి మీకు టెర్మినేట్ అయిపోతుంది. ఈ విధంగా చూసుకోవచ్చు, డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట యాక్చువల్గా ఇక్కడ. ఓకే, అంటే మీకు అనుభవం కొద్ది వస్తుంది ఏంటి పరిస్థితి అని చెప్పి. మిగతా వాటిని కూడా చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఉన్నాయనుకోండి, మనం లిమిట్ టెస్ట్ కాకుండా మెమ్ టెస్ట్ ఉంది ఇక్కడ. మెమ్ టెస్ట్ ఇక్కడికి వెళ్ళి మనం దీని లాగ్స్ చెక్ చేయాలనుకోండి, చెక్ చేయండి. సో దీంట్లో ఏం ఇన్ఫర్మేషన్ లేదండి. సర్వీస్ లాగ్స్ ఇంకా ఇక్కడ అంతరం రాలేదు బేసిక్గా, ప్రస్తుతం లాగ్స్ ఏం లేవు దీంట్లో. ఒక్కొక్క కంటైనర్కి వెళ్ళి చూసుకోవచ్చండి యూటిలైజేషన్ ఏంటి. ఇక్కడ ఉంది చూసారా, ఇది క్లిక్ చేసామనుకోండి మీకు ప్రాబ్లం వస్తుంది ఇక్కడ, మీరు చూసారంటే. బట్ ఏంటంటే మీకు కనెక్ట్ అయ్యి చూపించేస్తుంది ఏంది పరిస్థితి అని చెప్పి. దాన్ని బట్టి ఒక ఐడియా, ఎందుకంటే మీరు ఆల్రెడీ టెస్టింగ్ లో రన్ చేసి ఉంటారు కదా. సో మనం లోడ్ టెస్ట్ అన్ని చేసేటప్పుడు తెలిసిపోతుంది ఎంతవరకు మాక్సిమం పోతుందని, దాన్ని బట్టి చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చండి, నెక్స్ట్ ఎక్కడ ఉన్నాం, నెక్స్ట్ వచ్చి స్టాక్ డిప్లాయ్మెంట్ అండి. స్టాక్ డిప్లాయ్మెంట్ మీకు డాకర్ కంపోజ్ లాగా మనం ఏంటంటే హోల్ ఎన్వైరన్మెంట్ డిప్లాయ్ చేయాలంటే మనం స్టాక్ డిప్లాయ్మెంట్ వాడుకోవచ్చు. సేమ్ అదే ఓటింగ్ యాప్ వెళ్తాం అనమాట. కానీ మీకు ఎలా ఉంటుందంటే, అదే మనం ఫస్ట్ ఏం చేస్తాను, డిలీట్ చేస్తాను ఇక్కడ డాకర్ సర్వీస్ RM. సో లిమిట్ నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏముంది మనకి, మెమ్ టెస్ట్. ఓకే, సో మనం ఇక్కడికి వస్తే మనం ఇది డిప్లాయ్ చేయొచ్చు అనమాట. మీరు చూసారు అనుకోండి, ఇక్కడ స్టాక్ అని చూసారా, డాకర్ స్టాక్ అని చెప్పి మనం ఇది వాడుకోవచ్చు అనమాట. ఇది ఓపెన్ చేస్తాము, ఎలా డిప్లాయ్ చేయాలి మీరు కిందకు వస్తే కనిపిస్తుంది. మనం వన్స్ యూ హ్యావ్ ఎ స్వామ్ ఇన్ డైరెక్టరీ ఈ విధంగా డిప్లాయ్ చేయాలన్నమాట. డాకర్ స్టాక్ డిప్లాయ్ హైఫన్ కంపోజ్ ఫైల్ ఇచ్చి డాకర్ స్టాక్ అండి. ఇక్కడ సర్వీస్ కాదు స్టాక్ అంటారు, కంపోజ్ కాదు, బేసిక్ గా స్టాక్ డిప్లాయ్ అంటారు. సో మీరు చూసారు అనుకోండి ఈ విధంగా ఉంటుంది అనమాట. అయితే చూడడానికి కంపోజ్ ఫైల్ లాగే ఉంటుందండి. కానీ మేజర్ గా డిఫరెన్స్ ఏంటంటే, మీకు కంపోజ్ ఫైల్ కి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. కంపోజ్ ఫైల్లో వచ్చి మీకు బిల్డ్ ఉంటుంది అనమాట. compose.yaml ఉంది కదా, కంపోజ్ లో మీకు రెండు చూడడానికి సేమ్ ఉంటుంది. యాక్చువల్ వర్షన్ 3 ఇమేజ్ రేడియస్ అంతా సేమ్ ఉంటుంది అనమాట. సో మీకు కిందకు వచ్చి మీకు సర్వీసెస్ కింద రేడియస్ ఉంది అంతా. కానీ ఒకటే డిఫరెన్స్ ఏంటంటే, మెయిన్ డిఫరెన్స్ మీరు చూడండి, ఇక్కడ బిల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, బిల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. కానీ స్టాక్ లో బిల్డ్ చేయదు. మీరు అడగొచ్చు ఎందుకు బిల్డ్ ఆప్షన్ ఇవ్వలేదంటే, డాకర్ వరకు ఏం చెప్తుందంటే, మీరు ప్రాపర్ ప్రొడక్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు ప్రాపర్ గా క్రియేట్ చేసుకొని ఉంటారు ఇమేజెస్ అని వాళ్ళ ఉద్దేశం అనమాట. అందుకే నేనేం చెప్పాను, కంపోజ్ ఫైల్ అనేది మీకు డెవలపర్ కోసం డైలీ డెవలప్ చేసేటప్పుడు అతను అప్ చేసుకోవడానికి డౌన్ చేసుకోవడానికి కంపోజ్ ఫైల్, దాంట్లో ఏంటంటే బిల్డ్ అయిపోయి ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కానీ ప్రొడక్షన్ లెవెల్లోకి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేస్తారు, మీకు ముందే డిప్లాయ్ చేసుకొని ఉంటారు అంతా, అంటే మీ దగ్గర ఇమేజెస్ రెడీగా ఉంటాయి అనమాట. అది వాళ్ళ డాకర్ ఉద్దేశం. అంతేగాని అప్పటికప్పుడు క్రియేట్ చేస్తారు దాని, బికాస్ దట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ వే. అందుకని మీకు డాకర్ స్టాక్ వచ్చినప్పుడు సేమ్ ఉంటుంది, కానీ మీకు బిల్డ్ ఇక్కడ జరగదు. రేపు పొద్దున క్వశ్చన్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రెండు ఒకటి అని చెప్పేసి ముగిచేయచ్చండి. అది ఇది కంపోజ్ లో అట్లా ఉంటుంది, స్టాక్ లో ఇట్లా ఉంటుంది అని చెప్పేయచ్చు, అయిపోతుంది. మీకు గుర్తు కూడా పట్టలేరు బేసిక్ గా. ఎందుకు రేపు పొద్దున ఇంటర్వ్యూకి పోయినప్పుడు టక్కని అడుగుతారు, ఓకే కంపోజ్ కి స్టాక్ కి తేడా ఏంటంటే, మీరు సింపుల్ గా రెండు ఒకటేనండి, రెండు ఒకటైనప్పుడు రెండు ఫైల్స్ ఎందుకు, కంపోజే వాడుకోవచ్చుగా అని అన్నారు అనుకోండి, ఆన్సర్ ఏం చెప్తారు? అందుకని ఫస్ట్ మీరు చెప్పాల్సింది డాకర్ కంపోజ్ వచ్చి డెవలపర్ కోసం, స్టాక్ మీకు స్టాక్ వచ్చి ప్రొడక్షన్ కోసం,
కంపోజ్ లో మీకు బిల్డ్ జరుగుతుంది, వేరే స్టాక్ లో బిల్డ్ ఆల్రెడీ అయిపోయిన ఇమేజ్ ఇక్కడ వాడుకుంటుంది తప్పితే వాడకూడదు. ఇలాంటివి జరగాలన్నమాట. ఓకే, అది తప్ప మిగతా అంతా సేమ్ గానే ఉంటుంది మీకు. ఓకేనా? సో ఇది డిప్లాయ్ చేద్దాం. ఇప్పుడు మనం డిప్లాయ్ చేసి చెక్ చేద్దాం. హోల్డ్ ఆన్. ఫస్ట్ ఏం చేస్తానంటే గిట్ క్లోన్ cd example app docker stack deploy -f ds. ఒక నిమిషం అండి, కన్ఫర్మ్ చేసుకుంటాను. టక్కనే సింటాక్స్ గుర్తురాదు కొన్నిసార్లు నాకు. -, compose file, సారీ. సో -, compose file. ఆ తర్వాత ఏ ఫైల్ డిప్లాయ్ చేయాలనుకుంటున్నారు, మొత్తం ఆ స్టాక్ పేరేంటి, ఓట్ అనమాట. ఏదైనా ఇచ్చుకోవచ్చు పేరు ఇక్కడ, యాక్చువల్గా మీరు మీ ఇష్టం. బట్ నేనేం చేస్తాను -, ఇంతవరకు కాపీ చేస్తాను. ఇక్కడికి వచ్చి మీరు ఓట్ అని ఇచ్చుకోవచ్చు, ఏ పేరు అని ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓటింగ్ యాప్ అన్నాను అనుకోండి, ఇచ్చి ఎంటర్ కొట్టారనుకోండి, మీరు చూసినట్లయితే ఆటోమేటిక్గా అది మొత్తం క్రియేట్ అవ్వాలన్నమాట. నేను విజువలైజర్కి వెళ్దాము, విజువలైజర్కి వెళ్తే చెక్ చేద్దాం ఇక్కడ పరిస్థితి ఏంది అని చెప్పి. డౌన్లోడ్ అవ్వాలి కదా, కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే మీకు టకాన్ అయిపోదు అనమాట. సో డాకర్ సర్వీస్ పిఎస్ చూసారా, అన్ని క్రియేట్ అయిపోయినాయి చూడండి, ఎన్ని సర్వీసెస్ క్రియేట్ అయినాయో చూడండి. ఓకే, సో ఇక్కడ రావాలి, ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఇక్కడ రావాలి. కమాన్ సార్, డాకర్ కంపోజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ డెవలప్మెంట్ అండ్ బిల్డ్ ఒక దానికి, బిల్డ్ అండ్ డిప్లాయ్. స్టాక్ ఓన్లీ డెవలపర్కి బిల్డ్ మీరు సపరేట్ కూడా చేసుకోవచ్చు. సో ఓన్లీ డెవలపర్కి. ఇక్కడ ప్రాబ్లం ఉందండి, 8080 ఆల్రెడీ ఓపెన్ చేసిన, అది ప్రాబ్లం అనమాట. అది ప్రాబ్లం ఇస్తుంది ఇక్కడ నాకు. ఏమైందంటే 8080 మనం విజువలైజర్కి ఆల్రెడీ, ఎందుకు ఇక్కడ రాలేదు అంటే విజువలైజర్కి ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాం, అందువల్ల దీనికి కూడా 8080 కావాలన్నమాట. నాకు ఎలా తెలుసు, మనం ఇక్కడ చెక్, ఎందుకంటే ఓకే, ఏం జరుగుతుంది తెలుసా మీకు, ఆ స్టాక్ డిప్లాయ్ చూస్తే ఏమవుతుందంటే, ఇది కదా మీకు స్టాక్, ఇది కాదు, ఇది స్టాక్. మీరు బాగా చూసినట్లయితే కిందకు వస్తే మనకి దీంతో పాటు విజువలైజర్ కూడా డిప్లాయ్ అవుతుంది చూసారా. అందువల్ల ఏంటంటే 8080 పోర్ట్ యూజ్ అవుతుంది అనమాట. సో నేనేం చేస్తానంటే కొంచెం ఇటు తీసుకొస్తాను దీన్ని ఇక్కడ పెడతాను. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ అన్ని డిలీట్ చేస్తాను. డాకర్ ఫస్ట్ ఏంటంటే డాకర్ సర్వీస్ ఎల్ఎస్ అని ఎన్ని. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీకు వస్తే పర్లేదు, కానీ వచ్చిందిలేండి, పోన్లేండి. అంటే ఏమైందంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అనమాట యాక్చువల్గా. కాకపోతే రెండు విజువలైజర్లు కాబట్టి ఇబ్బంది లేదులేండి యాక్చువల్గా. సో అంటే ఏంటంటే మీరు దీన్ని డిప్లాయ్ చేశారు అనుకోండి, దీంతో పాటు విజువలైజర్ కూడా డిప్లాయ్ అవుతుంది అనమాట సపరేట్గా. నేను అదే ముందే చేస్తున్నాను కదా, 88 పోర్ట్ యూజ్ లో ఉందన్నమాట. అదే సర్వీస్ కాబట్టి అది తీసుకోండి, ఇబ్బంది లేదు. ఇక్కడ మనం కావాలంటే ఆ విజువలైజర్ తీసేసి రన్ చేస్తే నో ప్రాబ్లం, మళ్ళీ ఎడిట్ చేయాలి కదా, అందుకని. ఓకే, మీరు చూసారంటే అంతా డిప్లాయ్ అయిందండి ఇక్కడ. మీరు చూసినట్టే, ఎందుకంటే మీరు చూసినట్టయితే ఒక్కొక్క సర్వీస్ ఒక్కొక్క కలర్ లో ఉంటుందండి మీరు గమనించినట్లయితే. సో మీరు ఓటింగ్ యాప్ వచ్చి మీకు చూసినట్లయితే ఇది వచ్చి ఈ విధంగా ఉందన్నమాట. అండ్ కాదు, డిఫరెంట్ గా ఉన్నట్టుంది యాక్చువల్గా. ఒక్కొక్క నోడ్ లో మీకు ఒక డిఫరెంట్ కలర్ లో ఉంది. విజువలైజర్ వచ్చి ఇక్కడ ఉంది, వర్కర్ ఇక్కడ ఉంది, ఒకే వర్కరు. బట్ ఓటింగ్ యాప్ ఈ రెండు ఒకే కలర్ లో ఉండాలి. చూసారంటే చూడండి, ఓటింగ్ యాప్ ఇది రిజల్ట్ మనం ఎన్ని ఉన్నాయో చెక్ చేద్దాం యాక్చువల్గా. మీరు నేనేం చేస్తానంటే ఇక్కడ రిజల్ట్ వచ్చి ఒకటే ఉందండి, వేరే ఓటింగ్ వచ్చి ఉందన్నమాట. నేను దాన్ని ఎక్స్పాండ్ చేస్తాను చూడండి. సో స్కేల్ ఓటింగ్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటాను, అంటే 2 పెడతాను అనమాట యాక్చువల్గా. మీరు చూస్తారు అనుకోండి, ఓటింగ్ రిజల్ట్ వచ్చింది సార్, రెండు కూడా ఒకేలాగా ఉంటాయి చూడండి, మెరూన్ కలర్ లో. వేరే ఓటే వచ్చి మీకు ఆ రెండు వచ్చి మీకు థిక్ బ్రౌన్ లో ఉంది. తర్వాత గ్రీన్ ఉంది, ఏది రేడియస్ వచ్చి గ్రీన్ లో ఉంది. కాబట్టి ఒక్కొక్క సర్వీస్ ఒక్కొక్క కలర్ లో కనిపిస్తుంది అనమాట మీకు ఇక్కడ. ఓకే, సరే.
మనకి పని చేస్తుంది. ఇప్పుడు మనం చెక్ చేయాలి నిజంగా పని చేస్తుందా లేదా అని చెక్ చేయాలి కదా. సో దానికి ఏం చేస్తానంటే మీరు చూసినట్లు మీకు ఇస్తాను, దాన్ని ట్రై చేయండి. యాక్చువల్గా నాకేం కావాలా, ఫస్ట్ ఓటింగ్ కావాలా. ఓటింగ్ వచ్చి మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో చాట్లో పెడుతున్నాను, అందరు యాక్సెస్ చేయండి. ఒక నిమిషం, రిజల్ట్ వచ్చింది అనమాట. ఓకే, మీకు చాట్లో పెట్టాను, మీరు యాక్సెస్ చేయొచ్చు. చూడండి, చూసారంటే మీరు ఆటోమేటిక్ జరుగుతుంది. చూడండి, ఇక్కడ కంటైనర్ లో ఉంది, యాక్చువల్ సర్వర్ లో కాదు, ఇది కంటైనర్ లో ఉంది, అయినా కూడా మీకు బాగా పనిచేస్తుంది. చూడండి, ఓకేనా. సో ఈ విధంగా మీరు స్టాక్ డిప్లాయ్ చేయొచ్చు అనమాట. సో ప్రొడక్షన్ లో మీరు కింద ఏ కంటైనర్ ప్రాసెస్ చేస్తుంది కూడా వస్తుంది. మీరు లోడ్ చేసేటప్పుడు కింద చూడండి, మీరు ఏ కంటైనర్ ప్రాసెస్ చేస్తుంది. 51 నాకు వచ్చి 519 F9 అనమాట. సో నేనేం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి కావాలనుకుంటే డాకర్ సర్వీస్ పిఎస్ ఏది యాక్చువల్ నాకు ఏం కావాలా, ఓటింగ్ కదా, ఓట్ కావాలి. యాక్చువల్గా చేస్తే మీకు చూడండి ఎక్కడ ఏముంది, ఏ కంటైనర్ వస్తుంది మీకు. సో 1 or 2 రావాలన్నమాట యాక్చువల్గా. సో లేకపోతే డాకర్ పిఎస్ అని రన్ చేస్తే కంటైనర్ ఐడీస్ వస్తాయి. ఇక్కడ ఏదో ఒక ఐడి అనమాట, అంటే ఎక్కడ ఉందో తెలియదు, మనం చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓటింగ్ ఎక్కడున్నాయి, ఓటింగ్ యాప్లు వచ్చి నాకు ఒకటి వచ్చి ఎక్కడ ఉంది, నోట్ 2లో ఒక ఓటింగ్ యాప్ ఉంది, ఇంకోటి వచ్చి నోట్ 5లో ఉంది. ఓకే, నేనేం చేయొచ్చు, కావాల్సి వస్తే నోట్ 5కి వెళ్ళి ఇక్కడ డాకర్ పిఎస్ అంటే ఇక్కడ ఈ కంటైనర్స్ కాదండి, కాబట్టి ఇంకో కంటైనర్ ఏది నాకు ప్రాసెస్ చేస్తుంది, ఇంకోటి వచ్చి సెకండ్ కంటైనర్. ఓకే, దానికి వెళ్తాను. అంటే బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో మీకు తెలియాలి కదా. సో సెకండ్ కంటైనర్కి వెళ్ళి డాకర్ పిఎస్ అన్నానంటే చూడండి 639519 F9 ఉందా, అది నాకు చేస్తుంది అనమాట. సో మీకు కూడా ఏదో ఒక కంటైనర్ మీరు చేస్తుంది, కింద వస్తుంది. మీరు ఓట్ చేసేటప్పుడు ఏందని కింద కనిపిస్తుంది 69 అని చెప్పి. సో రీఫ్రెష్ చేయండి, మీరు రీఫ్రెష్ చేస్తే కంటైనర్ మారిపోవచ్చు. చూడండి, 2 కంటైనర్ మధ్య మారుతూ ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. సో మీకు ఇచ్చిన దాన్ని మీరు రీఫ్రెష్ చేస్తున్నారు అనుకోండి, కింద ప్రాసెస్డ్ బై కంటైనర్ ఐడి వస్తుంది చూసారా, అది మారిపోతూ ఉంటుంది. నేనేం చేస్తాను, దానికి కావాలంటే స్కేల్ చేయొచ్చు అనమాట. సో ఓటింగ్ 2 ఉంది కదా. సో నా ప్లాన్ ఏంటంటే ఇక్కడికి వచ్చి డాకర్ సర్వీస్ స్కేల్ ఓటింగ్ యాప్ ఓట్కి వచ్చి నేను 4 చేస్తాను. 4 చేశానంటే స్వామ్లో మీకు అడిషనల్గా ఇంకొక 4 రావాలా, ఓట్ అని చెప్పి. సో ఎక్కడ రావాలా, అది ఒకటి వచ్చి నోట్ 4లో వచ్చింది, ఇంకోటి వచ్చి నోట్ 3లో. మళ్ళీ రీఫ్రెష్ చేశారనుకోండి, కాసేపట్లో రీఫ్రెష్ చేశాను, ఇప్పుడు 4 రకాల ఐడి రావాలా. F9 CB, F9 మళ్ళీ FC0 CB. చూడండి, మీకు మొత్తం మారిపోతూ చూడండి, ఒకటి వచ్చి 2 వచ్చి 0లతో స్టార్ట్ అవుతుంది, ఒకటి 6, ఒకటి 601 3004. చూసారా, 4 వస్తుంది. ఆటోమేటిక్ అదే బ్యాలెన్స్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్ లో, మనం ఏ ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఓకేనా, ఈ విధంగా బ్యాక్ ఎండ్ జరుగుతుందండి. సో కాబట్టి మీరు ప్రొడక్షన్ లో ఈ విధంగా డిప్లాయ్ చేసుకోవచ్చు. మీరు యాక్చువల్ చూస్తే ప్రొడక్షన్ గ్రేడ్ అప్లికేషన్ యాక్చువల్, కాకపోతే ఇంకా ఏంటంటే ప్రొడక్షన్ లెవెల్లో మీకు ఆథెంటికేషన్ ఇవన్నీ ఉంటాయి. సో మనం ఏమన్నా బిగ్ బాస్కి ఏమన్నా ఇవ్వాలనుకోండి, సింపుల్ గా ఇట్లా చేయొచ్చు అనమాట. సో బ్యాక్ ఎండ్కి వచ్చి సేవ్ అయిపోతుంది, అంతా కంటైనర్స్ లో రన్ చేయొచ్చు. సో కాబట్టి ఊబర్ లాంటి పెద్ద ఎన్వైరన్మెంట్ కంటైనర్స్ రన్ అవుతుంది, మనం ఏదైనా రన్ చేయొచ్చు. ఓకే, సో ఇదండి, ఈ విధంగా స్టాక్ డిప్లాయ్ చేయాలి. సో మీరు క్రియేట్ చేయాలనుకుంటే స్టాక్ మీకు ఆల్రెడీ చూపించినట్టు మీరేం ఫస్ట్ నుంచి చేయాల్సిన పని లేదండి, మీకు ఆల్రెడీ చెప్పినట్టు. లెట్ మీ క్లోజ్ దిస్. యా, ఈ విధంగా ఉంటుంది అనమాట. మీరు అన్ని యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చి కన్స్ట్రెయింట్స్ అన్ని కూడా ఇక్కడ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు విజువలైజర్ ఉంది కదా, విజువలైజర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ చూడండి కన్స్ట్రెయింట్స్ ప్లేస్మెంట్ కన్స్ట్రెయింట్స్ అని యాడ్ చేసి = మేనేజర్ అని ఇచ్చారు. చూడండి, ఇలా చేయొచ్చు. సో కాబట్టి అంటే దాని ఉద్దేశం స్టార్టింగ్ ఇక్కడ నుంచి సార్ మీరు చేశారంటే స్టార్టింగ్ 3G వర్షన్ 3 దగ్గర నుంచి కింద లాస్ట్ లో ఉన్న దీని దాకా నేనే చేశాను చెప్పాల్సిన పని లేదండి. సో ఆల్రెడీ ఉన్నాయి, మేము ఎడిట్ చేసుకొని కావాల్సిన యాడ్ చేసుకుంటాను, లేబుల్స్ యాడ్ చేయడము, లేకపోతే ఏదైనా అడిషనల్ వాల్యూమ్స్ నెట్వర్క్స్ క్రియేట్ చేయడం కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇదేంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఎక్స్పీరియన్స్ తో వస్తుంది. ఓకే, సో
ఇదండి. నెక్స్ట్ వచ్చి మనం చూడాల్సింది వచ్చి లాగ్స్ అన్నమాట యాక్చువల్గా. సో లాగ్స్ అంటే మీరు పోర్టెండర్ ద్వారా చూడొచ్చు, బట్ ఇక్కడ నుంచి చెక్ చేయాలి అంటే మీకు నా ప్లాన్ ఏంటంటే ఓటింగ్ లో చూడాలి అంటే డాకర్ సర్వీస్ లాగ్స్ అని చెప్పి ఓట్ అన్నాను అనుకోండి, మీరు చూస్తే మొత్తం వస్తుంది అనమాట. అంటే అయితే ఇదేమి సూపర్ డూపర్ మెకానిజం కాదండి. ఏదైనా ట్రబుల్ షూటింగ్ అసలు అవుతుందా లేదా అని చెక్ చేయడానికి మాత్రం ఇది వాడుకోవాలి. అంతేగాని ఈ లాగ్స్ అని ఎక్కడో సేవ్ అవడాలి అలాంటివి ఏం లేవన్నమాట. దానికి ఏంటంటే సపరేట్ గా మీరు సిస్లాగ్ ఏర్పరచుకొని జస్ట్ లైక్ లైనక్స్ లో ఎలా చేస్తామో ఈ లాగ్స్ అన్ని కూడా సిస్లాగ్ కి స్ప్లంక్ కో లేదా ఎల్క్ స్టాక్ పంపించుకోవాల్సి వస్తుంది అనమాట. బట్ ఇదేంటంటే హై లెవెల్లో మీకు చూడాలి అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు అనమాట. లాగ్స్ ఈ విధంగా సింపుల్ గా చెక్ చేసుకోవాలి ఏం జరుగుతుంది, అసలు మనకి వర్క్ అవుతుందా లేదా అని చెప్పడానికి యూజ్ అవుతుంది. ఓకే, సో కాబట్టి మీకు ఇది పెద్దగా వాడరు, ఎప్పుడైనా ట్రబుల్ షూట్ చేయడానికి మాత్రమే వాడతారు, బట్ తెలుసుంటే మంచిది మీకు అని చెప్పి. ఓకే, నౌ ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మీకు రెండు ఉన్నాయండి. ఒకటి వచ్చి హెల్త్ చెక్. లాగ్స్ అన్నారు. ఈ లాగ్స్ అంటే ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం? ఆబ్వియస్ గా. అందుకనే మీరు ఏంటంటే మనం కాన్ఫిగర్ చేసి పెడతాం అంటే ఏదైనా ఎక్స్టర్నల్ గా చేసుకోవడానికి కాన్ఫిగర్ చేసి పెట్టుకోవచ్చు, సిస్లాగ్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళిపోతాయి లాగ్స్ అన్ని ఆటోమేటిక్. సో ఒక వాల్యూమ్ ఒకటి క్రియేట్ చేసుకుని దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట. యా, మీకు ఇంకా కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి సార్ మీరు డేటా డాగ్ కూడా చూపిస్తారా దీనికి? లేదండి, అంటే అది సిలబస్ లో లేదు, కుదిరితే టైం సరిపోదు యాక్చువల్గా. నేను ఇవన్నీ ఎక్స్పాండ్ చేసి చెప్పేసరికి మీకు టైం అయిపోతుంది యాక్చువల్గా. సో డాకర్ కంటైనర్ 6 లాగ్ కాన్ఫిగరేషన్. సో మీరు ఇది వాడుకొని చేసుకోవచ్చు యాక్చువల్గా. సో మీకు లోపలికి వెళ్ళి మీకు ఇక్కడ ఏమంటారు ఇక్కడ ఈ విధంగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. లాగ్ డ్రైవర్ ఆప్షన్ చెప్పి చేసుకోవచ్చు. మీరు రన్ చేసేటప్పుడు చూడండి లాగ్ డ్రైవర్ ఇలా ఇచ్చారు అంటే రన్ చేసేటప్పుడు సర్వీస్ లో కూడా రన్ చేసేటప్పుడు ఇచ్చేసారు అనుకోండి, ఆటోమేటిక్ గా లాగ్స్ అన్ని కూడా ఏదైతే ఇచ్చారో మీరు దానికి పుష్ అయిపోతాయి. అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు. అంటే ఇది ఎందుకు చెప్పట్లేదు అంటే రెగ్యులర్ గా లైనక్స్ లో ఎలా చేస్తాం అలా చేస్తాం ఇక్కడ కూడా. సో సిస్లాగ్ సంబంధించినంత వరకు ఇది ఏంటంటే మామూలు కంటైనర్ కూడా ఒక సర్వర్ లాగా ట్రీట్ చేస్తుంది, అందుకని. నౌ నెక్స్ట్ వచ్చి మీకు డాకర్ స్వాంప్ సీక్రెట్స్ అండి. సీక్రెట్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా మీరు డాకర్ ఫైల్లో సీక్రెట్స్ పెట్టడం మీకు ఇష్టం లేదనుకోండి, డాకర్ ఫైల్ ఉంది, డాకర్ ఫైల్లో మీరు సీక్రెట్స్ పెట్టడం ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం అలా పెట్టారనుకోండి ఎవరన్నా ఆ డాకర్ ఫైల్కి యాక్సెస్ ఉంటే చూసే అవకాశం ఉందన్నమాట. సో రెగ్యులర్గా మీరు చూసారనుకోండి మనకి ఏమవుతుందంటే ఈ కంపోజ్ ఫైల్ తీసుకోండి, కంపోజ్ ఫైల్ తీసుకొని మీరు ఇక్కడ చూసారనుకోండి MySQL యూజర్ DBA పాస్వర్డ్ ఫైల్ వచ్చి ఈ విధంగా ఇచ్చారనమాట. అంటే ఏంటంటే బయట ఎక్స్పోజ్ చేయాల్సిన పని లేదు, అంటే మీరు ఇక్కడ పాస్వర్డ్ టైప్ చేయాల్సిన పని లేదు, India1@123 అని, లేకపోతే దాన్ని ఏమంటారు Pune@123 ఇట్లా 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 పెట్టాల్సిన పని లేదనమాట పాస్వర్డ్స్. సో దానికోసం ఏం చేయాలంటే మీరు ట్రై చేయండి. సో ఇవన్నీ ఓకే, ఇట్లా ఫస్ట్ మనం ఈ డాకర్ సీక్రెట్స్ క్రియేట్ చేయాలండి. డాకర్ సీక్రెట్ అని చెప్పి క్రియేట్ చేయాలి. దానికి ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఒక పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. మీరు చూసారనుకోండి OpenSSL random -base12 అని చెప్పి ఇలా టైప్ చేశారు అనుకోండి, మీకు ఏమవుతుందంటే ఒక పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది, ఏదో ఒక ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఆ రెండింటిని అంటే ఫస్ట్ ఇది చేయాలి. OpenSSL అంటే దాన్ని తీసుకెళ్ళి దాని అవుట్పుట్ ని తీసుకెళ్ళి ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే కాపీ చేశారు అనుకోండి, నాకు రూట్ పాస్వర్డ్ DB పాస్వర్డ్ కావాలా, సో నేను ఏం చేయొచ్చు ఇక్కడికి వచ్చి ఇలా ఇచ్చారనుకోండి మీకు ఈ పాస్వర్డ్ క్రియేట్ అయింది చూసారా. సో అలాగే ఇక్కడికి వచ్చి ఇది కూడా DB పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు డాకర్ సీక్రెట్ LS అన్నాను అనుకోండి, నాకేంటంటే రెండు పాస్వర్డ్లు క్రియేట్ అయినాయి చూసారా. దాన్ని ఇన్స్పెక్ట్ చేయొచ్చు. డాకర్ సీక్రెట్ ఇన్స్పెక్ట్ అని చెప్పి మనం ఏం చేద్దాం, DB అని ఇచ్చి DB పాస్వర్డ్ ఇచ్చాను అనుకోండి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే పాస్వర్డ్ మీకు కనిపించదు బేసిక్గా, బట్ ఈ విధంగా సీక్రెట్. అయితే పాయింట్ అది కదా, ఓకే సీక్రెట్ క్రియేట్ చేశారు బాగానే ఉంది, మరి ఎట్లా యాక్సెస్ చేయాలా అది కదా మీరు చేయాల్సింది. అలా యాక్సెస్ చేయాలంటే కంపోజ్ ఫైల్లో పెట్టారు చూసారండి, ఇలా పెడతాం అనమాట. మీరు కంపోజ్ ఫైల్లో పెట్టారు అనుకోండి, మీరు క్రియేట్ చేసినప్పుడు ఈ లొకేషన్లో /run/run సీక్రెట్స్ లో అసైన్ అయిపోతుంది అనమాట, మీకు కనిపిస్తుంది యాక్చువల్గా. అంటే నా ఉద్దేశం ఏంటి, మీరు ఫస్ట్ క్రియేట్ చేశాం కదా, సో నేనేమంటాను ఇప్పుడు చూడండి, కాపీ చేసి నేను బ్యాక్ ఎండ్కి వెళ్ళి VI ఆర్
ఇది కంపోజ్ ఫైల్ కదా, సారీ, డాకర్ కంపోజ్ ఫైల్ ఇది. సో vi compose .yml అని షిఫ్ట్ ఇన్సర్ట్ కొట్టి సరిగ్గా పనిచేయలేదండి, ఎస్కేప్, ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుందండి. యాక్చువల్గా మీరు ట్రై చేయండి, యాక్చువల్గా మీకు దాంట్లో ఉంది. సో డాకర్ స్టాక్ డిప్లాయ్ -- కంపోజ్ ఫైల్ కంపోజ్ అని ఇచ్చి దీన్ని ఏమంటాం యాక్చువల్గా సీక్రెట్స్ అన్నాను. యాక్చువల్ ప్రాబ్లం వస్తుంది మీకు, ఎందుకంటే యామెల్లో లైన్ మారిపోయిందంటే చాలా ప్రాబ్లం. ఇది క్రియేట్ అవుతుంది అనమాట. క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే మీరు ఆల్రెడీ చెప్పిన సీక్రెట్స్, ఈ సీక్రెట్స్ నాకు కావాలని మీరు చెప్పారు చూసారా, ఇలా ఇస్తే ఆటోమేటిక్గా ఈ లొకేషన్లో మీకు ఆ సీక్రెట్ అసైన్ అయిపోయి ఉంటుంది అనమాట. మీరు లాగిన్ చేసి చెక్ చేయండి, ఓకేనా. చేశారనుకుంటే ఈ విధంగా అయిపోతుంది. సో ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి అర్థం, సొంతంగా ట్రై చేయండి. సో రాకపోతే చూద్దాం యాక్చువల్గా. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఈ సీక్రెట్స్ అంటే ఎప్పుడు మీరు కంపోజ్ ఫైల్లో ఎక్కడా పెట్టకుండా, స్టాక్ ఫైల్లో పెట్టకుండా పాస్వర్డ్ నేను ఎక్స్పోజ్ చేయకూడదు మీరు అనుకున్నారు అనుకోండి, సీక్రెట్స్ మీకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈవెన్ మీ క్యూబర్నెట్స్ లో కూడా ఈ సీక్రెట్స్ ఉందన్నమాట. ఈ సీక్రెట్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కడా కూడా మీరు ఎక్స్పోజ్ చేయరు. ఎప్పుడు దాకా ఉంటుంది, ఈ మెషిన్ రన్ అయ్యేంత వరకే ఇది ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఒకవేళ మిషన్ పోయింది అనుకోండి, దాంతో కూడా సీక్రెట్స్ పోతుంది. అలాగని మీకు సీక్రెట్స్ చూడడం కుదరదు. డాకర్ సీక్రెట్స్ అంటే ఆ సీక్రెట్స్ కుదరదు అనమాట యాక్చువల్గా, అందువల్ల. సో కాబట్టి ఎక్కడైతే మీకు డేటాబేస్, ఎక్కడైతే మీకు పాస్వర్డ్ అవసరమో కాన్ఫిగరేషన్ కి, అక్కడ ఈ సీక్రెట్స్ మీరు వాడాలి, ఓకేనా. సో మీ టాలెంట్ ఎక్కడ వస్తుంది, యాక్సెస్ ఉన్న వాళ్ళందరూ చెక్ చేయొచ్చా వాటిని? హోస్ట్ కి యాక్సెస్ ఎట్లా చేస్తారండి, దాని లోపలికి ఉండాలి కదా, డాకర్ కంటైనర్ లో కనిపిస్తుంది యాక్చువల్ గా. ఎనీవే హోస్ట్ కి ఎవరు యాక్సెస్ ఉంటుంది, రూట్ ఉంటుంది, అందరికి ఉండదు కదా, రూట్ లెవెల్లో ఉంటుంది. సో కాబట్టి అది ఆ యాక్సెస్ ఎలా సెట్ చేస్తారని, ఇప్పుడు వీళ్ళు ఆప్షన్ ఇచ్చారు మీరు ఈ విధంగా పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు అని. కాబట్టి మీరు ఏం చేయాలా, ఎవరు ఆథరైజ్డో వాళ్ళని అలో చేయాలి యాక్చువల్, లోపల చేస్తే ఈజీగా ఉంటుంది. సో అందుకని నౌ నెక్స్ట్ వచ్చి హెల్త్ చెక్ అండి. అంటే మనం డాకర్ బిల్డ్ చేసేటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా హెల్త్ చెక్ ఒక కమాండ్ ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట లోపల. యాక్చువల్గా మీరు ఇంక్లూడ్ చేశారనుకోండి ఏమవుతుందంటే మీరు క్రియేట్ అయిపోయినాక ఆటోమేటిక్గా స్టార్టింగ్ లో చెక్ చేస్తుంది. దీనికి మీకు క్యూబర్నెటిస్ లో రెడీనెస్ ప్రోబ్ అని, లైవ్నెస్ ప్రోబ్ అని సపరేట్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి మీరు ఈ లింక్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ చిన్న టాపిక్స్ అండి, అందుకని నేను చెప్పట్లేదు, మీరు ట్రై చేయండి. ఇది కాదు, ఎందుకంటే డాకర్ ఫైల్ తెలియకపోతే ఇబ్బంది, కానీ డాకర్ ఫైల్ తెలిస్తే చాలా ఈజీ అనమాట. సో హౌ టు యూస్ షెల్ చెక్, వై నాట్ యూస్ కర్ల్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు ఇక్కడ చూసారనుకోండి, మీరు డాకర్ ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఇది ఇచ్చుకుంటాం అనమాట. యాక్చువల్గా ఇది ఇచ్చుకున్నారు అనుకోండి, అంటే మీకు క్రియేట్ అయిపోయినాక చూడండి హెల్త్ చెక్ సిఎండి బై డిఫాల్ట్ గా పనిచేస్తుంది, దీన్ని చెక్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఎగ్జిట్ 1 అని వచ్చింది అనుకోండి, మీకు చెప్పేస్తాం ప్రాబ్లం ఉంది మీరు చెయ్యొద్దు అని చెప్పి. బట్ ఇదేంటంటే ఎందుకు వాడకూడదు అని కూడా వీళ్ళు చెప్పున్నారు అనమాట ఇక్కడ. సో కాబట్టి మీరు కాన్ఫిగర్ చేయాలనుకుంటే డాకర్ హెల్త్ చెక్ ఎగ్జాంపుల్కి వెళ్ళండి, వీళ్ళు ఏదో ఒకటి ఇచ్చే ఉంటారు యాక్చువల్గా. డాకర్ ఫైల్ ఏ విధంగా పెట్టాలి అని చూపించుంటారు, దాన్ని బట్టి పెట్టచ్చు అనమాట. హెల్త్ చెక్ వచ్చిందా, ఈ హెల్త్ చెక్ వచ్చి మీరు ఏం చేయొచ్చు అంటే ఎంతసేపు రన్ చేయొచ్చు అన్నీ ఉంటాయి అనమాట. కిందకు వస్తే మీరు ఒకటి వస్తే అన్హెల్తీ బై ద వే. సో ఈ విధంగా మనకి మీరు డాకర్ ఫైల్లో ఏం చేస్తారంటే ఈ విధంగా ఇచ్చేస్తారు హెల్త్ చెక్ అని చెప్పి, ఇంటర్వెల్ ఇచ్చి సిఎండి కర్ల్ వచ్చి చెక్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఎగ్జిట్ వస్తే మీకు ఆటోమేటిక్గా అన్హెల్తీ అని చూపించేస్తుంది. సో కాబట్టి ఇదేంటంటే వాడొచ్చా వాడకపోవచ్చా అంటే కంప్లీట్ గా డిపెండింగ్ అపాన్ ద అప్లికేషన్ టు అప్లికేషన్ అండి. కొందరు వాడతారు, కానీ కొందరు అవసరం లేదు, మాకు ఎలా కూడా థర్డ్ పార్టీ టూల్స్ మానిటర్ చేయడానికి ఫెయిల్ అయిపోయి పోర్టైనర్ కానీ లేకపోతే యూసీపీ కానీ ఉందనుకోండి, అటువంటిప్పుడు అవసరం లేదనమాట లాగిన్ ఏంటంటే. అయితే కొన్నిసార్లు ట్రబుల్ షూటింగ్ యూస్ చేసుకోవచ్చు అనమాట, అనేబుల్ చేసి. అంటే ఇది ఎక్కడ అనేబుల్ చేయాలా చూడండి, ఎంట్రీ పాయింట్ లోనో ఎక్కడ అనేబుల్ చేయాలి. ఎంట్రీ పాయింట్ ఇది పెడతాం చూడండి, ఎంట్రీ పాయింట్ ఇది పెట్టేసి సిఎండి ఇది పెట్టేసుకున్నాం అంటే పని చేస్తుంది అనమాట. డిఫాల్ట్ ఇది వచ్చేస్తుంది. ఎందుకు ఎంట్రీ పాయింట్ లో పెడితే మళ్ళీ ఓవర్ రేట్ చేయడం కుదరదు, అందుకని ఏంటంటే మనం సిఎండి పెట్టుకుని మనకి రేపైనా కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, సో ఇది యూజ్ అవుతుంది మీకు. ఇక్కడ కింద చూసారనుకోండి ఎలా, ఇది విండోస్ కండి, సారీ, కిందకు వచ్చి మనం డాకర్ ఫైల్లో పెట్టేయాలా. ఇచ్చాడు హెల్త్ చెక్, ఇది విండోస్కి ఇచ్చాడు కానీ ఇక్కడ ఇవ్వలేదండి.
ఇది సింటాక్స్ వచ్చి హెల్త్ చెక్ ఆప్షన్స్ సిఎండి కమాండ్. ఇది మొత్తం ఇచ్చేసామంటే ఆటోమేటిక్గా మీకు ఇది సేమ్ డాకర్ ఫైల్లో కింద యాడ్ చేయండి లాస్ట్లో. అప్పుడు మీరు బిల్డ్ అయిపోయినాక బిల్డ్ నుంచి మీరు డిప్లాయ్ చేశారనుకోండి, డిప్లాయ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా చెక్ చేసుకుంటుంది, పనిచేయదు. ఓకే, ఎస్, రేపు కూడా క్లాస్ ఉందండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఇక్కడ ఆపుదాము. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. అంటే యాక్చువల్గా ఈ హెల్త్ చెక్ ఈజ్ నథింగ్ బట్ లైక్ మన సర్వర్ స్టేటస్ వర్కౌట్ అవుతుందా, పెంగబుల్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది ఎవ్రీ 5 minutes ఇంటర్వెల్. ఎస్ సార్, నేను ఇప్పుడు డేటాడాగ్ కానీ ఇలాంటిది కాన్ఫిగర్ చేయాలంటే దాని ప్రాసెస్ ఏంటండి, కొంచెం చెప్తారా? దానికి ఏదైనా లింక్స్ ఉన్నాయా? మీరు యూట్యూబ్లో చెక్ చేశారా ఫస్ట్ డేటాడాగ్ గురించి? చూడలేదండి. నాకు ఐడియా అంటే నేను స్ప్లంక్ యూజ్ చేస్తాం కానీ మా అప్లికేషన్ కి, బట్ డేటాడాగ్ ఇవి ఐడియా లేదు. అంటే ఒక నిమిషం. ఓకే, నాకు అర్థమైంది. ఓకే, సో మీకు డేటాడాగ్ వాళ్ళు చాలా మంచి వీడియోస్ పెట్టున్నారు ఎలా ఇన్స్టాల్ చేయాలా మొత్తం A to Z. ఈవెన్ అదే ఒకటి డైనట్రేస్ కూడా ఉందన్నమాట, రెండు వాడుకోవచ్చు. ఎందుకంటే డేటాడాగ్ అనేది మీకు సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ లాగా. సో మీకు డేటాడాగ్ అయినా కూడా లేదా డైనట్రేస్ అయినా కూడా ఏదైనా వాడుకోవచ్చు అనమాట. మీరు యూట్యూబ్కి వెళ్ళి సింపుల్గా ఏ పెద్ద కష్టపడాల్సిన పని లేదు. యూట్యూబ్కి వెళ్ళి డేటాడాగ్ అని టైప్ చేయండి, మీకు బొచ్చడి వీడియోస్ ఉంటాయి. సో చాలా ఈజీగా కాన్ఫిగర్ చేయొచ్చు, చాలా ఈజీ అయిపోయింది కూడా ఇప్పుడు యాక్చువల్గా. ఓకే, ఇక్కడికి వెళ్ళి మీరు సింపుల్గా డేటాడాగ్ అని టైప్ చేశారనుకోండి, డేటాడాగ్ అని టైప్ చేశారనుకోండి, మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఇవి ఓన్లీ మాస్టర్ నోడ్ మీద స్పిన్అప్ చేసుకుంటావా? అంటే ఇది జస్ట్ లైక్ సర్వీస్ కింద రన్ చేసుకుంటాం కదా, సేమ్ యాజ్ ఏజెంట్ రన్ అవుతుందండి. నేను చెప్పాను చూసారా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఏజెంట్ రన్ అవ్వాలని చెప్పి. అలాగే చూడండి, చాలా ఇచ్చున్నారు. ఫస్ట్ అది చూడండి, ఆ తర్వాత స్టిల్ మీకు డౌట్ ఉంటే చూద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. చాలా ఉన్నాయి ఎక్స్ప్లెయిన్. అదొకటి, డైనట్రేస్ ఒకటి. ఉన్నాయి. దీని ఏపీఎం అంటారు యాక్చువల్లీ. ఇది వచ్చి డేటా కానీ ఏపీఎం, అప్లికేషన్ అండ్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ వచ్చి. సో కట్ చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇది సొంతగా చదువుకోవచ్చు. నేను ఏదైనా లాస్ట్లో చెప్దాం అంటే ఎలా చూసుకోవాలని చెప్దామని ప్లాన్ చేస్తున్నాను యాక్చువల్గా. అది ఏంటంటే ఒక క్లాస్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఓకే, సో ఇక్కడ స్టాప్ చేస్తున్నానండి. మనం రేపు ఏంటంటే రేపు ఒక క్లాస్ క్యూబర్నెటీస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యూబర్నెటీస్ ఎలా డిప్లాయ్ చేయాలా, ఆ తర్వాత ఏంటంటే పాడ్స్, ఆ తర్వాత సర్వీసెస్ డిప్లాయ్మెంట్స్ ఎలా ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ బేసిక్ అండి, నేను డీప్గా పోను. ఎందుకంటే క్యూబర్నెటీస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ డిఫరెంట్ కోర్స్. దానికి నేను DevOps 2 అని ఇంకో ప్లాన్ చేస్తున్నా. దాని లోపల MySQL, తర్వాత MongoDB, ఆ తర్వాత Elk-Stack ఇవన్నీ ప్లాన్ చేస్తాను. బట్ ఇట్ విల్ టేక్ టైం. ఓకే, సో నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. రేపు క్వశ్చన్ అంటే దానికి టైం లేదు, అందుకని సీ యూ టుమారో సేమ్ టైం. బై గైస్.